అందరూ మాస్కులు పెట్టుకోవాలా? చిన్నపిల్లలు కూడా పెట్టండి. ప్రభు నామస్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభావందనాలు. మరి ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ 2020 సంవత్సరము మరి 9వ నెల 3వ మంగళవారము క్రీస్తు ప్రార్థన పరిచర్యగా దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్యను బట్టి, ఈ యొక్క సహవాస కూడికను బట్టి దేవుడిని ఎంతో స్తుతించబద్దులమై ఉన్నాం. అలాగనే గత దినములన్నీ కూడా ఆయన చల్లని రెక్కల చాటున మనల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవునికి మరి మరొకసారి అందరూ కూడా స్తుతించాలి. దేవుని వాక్యము లేకపోతే మరి దేవుని యొక్క ఆత్మీయ శక్తిని మనం పొందుకోలేం. మరి ఆత్మకు ఆహారము వాక్యమే. మరి శక్తిగల వాక్యము ఎప్పుడైతే మనము కలిగి ఉన్నామో, మనము శక్తివంతులుగా ప్రార్థనతో అపవాదిని మనము జయించగలము. అందుకే దినకాలసములో మరి జీవము గల దేవుని సంఘములో అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట్లో శ్రేష్టత, ఎడతెగక ప్రార్థన ఉండాలి. మరి దినకాలసములో నేడు ఆధునిక సంఘాలు లోక సంబంధమైన అనేక విషయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. కానీ దేవుడు అపోస్తులకు ఒక్కసారి అప్పగించిన బోధ విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ మరి ప్రాముఖ్యత ఇవ్వలేని సంఘాలుగా ఉండటం వలన నిర్జీవమైన క్రియలలో నిర్జీవులుగా, శక్తిహీనులుగా, బలహీనులుగా మరి ఈ లోకంలో అపవాది చేత మరి మనము ఓడిపోతున్న అపవాది చేతిలో. అపవాది జయిస్తున్నాడు. అపవాదికి ఎప్పుడు అపజయమే. ప్రార్థనా పరుడువైతే మనం ఎప్పుడు కూడా అపవాదిని జయించే కృప దేవుడు మనకి ఇవ్వగల శక్తి సామర్థ్యుడు. ఈ దినకాలసంలో ప్రియమైన మరి ఆత్మ సంబంధమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ప్రభు మాటగా మనము గ్రహిందాం. ఆలోచన అన్న మాట మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మన దేవుడికున్న పేరులో ఒక పేరు ఆలోచనకర్త. కర్త అన్న అర్థం ఏంటంటే మూలం ఆయనే. అర్థమవుతుంది? కర్త అంటే దానికి కారణము, మూలము ఆయనే. అయితే దినకాలసములో మరి ఈరోజు ఆలోచనకర్త అన్న పేరు మనం ఆరాధిస్తున్న దేవుడికి ఉంది. ఆయన ఆలోచనలు చాలా శ్రేష్టమైనవి. మా ఆలోచన అనేది మనస్సులో, హృదయంలో మరి దినకాలసంలో ప్రియులారా చాలామంది వారి ఆలోచనలు దైవిక సంబంధమైన ఆలోచనలు కాకపోవడం వల్ల మరి వారి జీవితంలో చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నారు, పొందాలనుకున్న విజయాలు పొందలేకపోతున్నాం, నడవాలనుకున్న మార్గాల్లో నడవలేకపోతున్నాం. మరి దినకాలసములో జీవితంలో అపజయాలు, భయాలు, గందరగోళాలు, ఆపదలు పొంచి ఉంటున్నాయి. మరి బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తుల జీవితాలు మనము క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు దేవుని ఆలోచన చేత నడిపించబడిన ఏ విధమైన భక్తుడు కూడా అపజయము పాలు అవ్వలేదు. దేవుని ఆలోచన చేత ఎవరైతే నడిపించబడ్డారో ఈ లోకము, దుష్టుడు, అపవాది, శత్రువు వారి జీవితాలు అనేకమైన ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా, అనేక అడ్డులు, ఆటంకాలు కలిగించడానికి దుష్టుడు విశ్వప్రయత్నం వాడు చేసినా మరి దేవునికి ఆలోచన ప్రకారంగా నడుస్తున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా తప్పిస్తూనే ఉన్నాడు, విజయాలు ఇస్తూనే ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైన కుక్కల మరి సాక్ష్యాలు, మరి జీవిత మరి ఆ సాక్ష్యాలు మనము బైబిల్ గ్రంథంలో చూడగలం. భక్తులకు సాక్ష్యాలు. మరి దినకాలసంలో ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ఆలోచన మన ఆలోచనలు అయితే, మనిషి ఆలోచనలు ఈ దినకాలసంలో ముందుగా దేవుడి ఆలోచన కొరకు తెలుసుకున్న తర్వాత మరి మన ఆలోచనలు ఎటువంటియో కొన్ని విషయాలు మనం ఈరోజు శ్రద్ధగా ఆలకిందాం. అటు ఇటు ఎవరో తిరగకండి, పిల్లలు కూడా అటు ఇటు ఎవరో తిరగడానికి వీల్లేదు. మరి శ్రద్ధగా కూర్చోండి.
మరి దేవుని లేఖనాన్ని మరి శ్రద్ధగా మనము విందాం. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 73వ కీర్తన, కీర్తనల గ్రంథము 73వ కీర్తన 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 73వ కీర్తన 24వ వచనము. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. దేవునికి స్తోత్రం. 73వ కీర్తనలో మరి భక్తుడు అగు ఆషాపు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మొదటి వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలీల ఎడల శుద్ధమైన హృదయము గలవారి ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇశ్రాయేలీల ఎడల శుద్ధమైన హృదయము గలవారి ఎడల ఖచ్చితముగా నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఈ దినకాలంలో ప్రియులారా, మరి మన హృదయాలు శుద్ధముగా కలిగిన వాడిని భక్తులు, శుద్ధమైన హృదయము, శుద్ధమైన మనస్సు అండి. అందుకే ఎక్కడా లేని ఒక మాట బైబిల్లో కనబడుతుంటే మారు మనస్సు. ఈరోజు చాలామంది మేము ప్రభువుని ఆరాధిస్తున్నాం అని మనం చెప్తున్నాం, కానీ మన ఆలోచనలన్నీ కూడా ఏంటి దేవుని ఆలోచనకి ఏమాత్రం రావట్లా. నీ చెత్త ఆలోచన చేత నీ హృదయం అంతా నింపబడుతుంది. మన పనికి మాలిన ఆలోచన చేత మన హృదయం అంతా నిలబడుతుంది. ఐడియాలు కొంతమంది అబ్బో ఏంటి భూమికి 4 అడుగులు ఉంటారు, కానీ ఐడియాలు చాలా ఎక్కువ ఉంటాయండి. పొట్టోలు గట్టోలని. కొంతమంది ఏంటంటే కాలసంలో ఏమి ఎరగనట్టు తెంగరోళ్ళ కింద ఉంటారండి. నోటితో ఏలెట్టినా సరే కొరకు ఎంత అమాయకులమ్మా. ఇలా ఆలోచనలు అమ్మా ఎలా ఉంటాయో తెలుసండి, గడ్డి పరకలన్నీ పోయిన కొండలు లాగేద్దాం అనుకుంటారండి. మానవ ఆలోచనలు, నీ ఆలోచన చేత నీ హృదయం అంతా నింపబడుతున్నప్పుడు దేవుని ఆలోచన నీళ్ళు ఎలా నిలుస్తాయి? కొంతమంది అంటుంటారు అంతా దేవుడేనండి, దేవుడి చిత్తమేనండి. నోటితో అంటావు, నీ హృదయం చూడండి. ఒక సామెత ఉంది, ఓ పద్యం ఉంది, పొట్ట విచ్చి చూడా పురుగులుండు. నీ హృదయాన్ని తెరచి చూస్తే అన్ని పనికిమాల ఆలోచనలే కదా. చెత్త చెత్త ఆలోచనలతోనే నింపబడుతుంటున్నావు కదా. నువ్వు అనుకుంటున్నావు నా ఆలోచనలు దేవునికి తెలియదని. నీ ఆలోచన పుట్టక మునిపే దేవుడు గుర్తెరిగిన దేవుడు. కొంతమంది మంచాల మీద పడుకొని చేస్తూ ఉంటారండి. కొంతమంది ఊగిన కుర్చీల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఊగుడు కుర్చీ కొనుక్కుంటారు, ఆలోచన కుర్చీ. కొంతమంది చీకటిలోకి వెళ్ళి ఆలోచిస్తుంటారండి. కొంతమంది వేడివేడి కాఫీ టీలు బకెట్లు తాగేస్తూ ఆలోచిస్తుంటారు. ఒక కప్పు తాగితే ఆలోచన తట్టుతండి. కొంతమంది బుర్రలు పీక్కొని ఆలోచిస్తూ ఉంటారండి. బుర్రలో పీక్కొని ఆలోచిస్తుంటారండి. కొంతమంది అబ్బో చాలా విధాలుగా ఏ సౌండ్ రావట్లేదా దూరంగా అర్థమవుతుందండి. ఆలోచన ఎలాగుంటాయండి, చాలా రకాల ఆలోచనలు. కొంతమంది వీళ్ళకి ఆలోచనలు తట్టక ఎక్కడ పోతుంటారంటే స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతుంటారండి. కొంతమంది కుటుంబ పెద్దల దగ్గరికి వెళ్ళిపోతుంటారండి. కొంతమంది అమ్మా నరుల యొక్క వ్యర్థమైన ఆలోచనలకు వెళ్ళిపోతుంటారండి. కొంతమంది మాట వరుసగా ఏం చేయాలో పాలుపడలేదు, ఏం చేయాలో అర్థం అవట్లేదు, ఏం చేయాలో అర్థం ఆలోచన తడతలేదు. కాలు ఏళ్ళు తొక్కేసుకుంటుంటాం. అయితే విశ్వాసిగా శుద్ధమైన హృదయం కలిగేవాడిగా అమ్మా నీవు ఉంటే, నువ్వు భక్తుడిగా ఉంటే మన ఆలోచన కేంద్రం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి. మనకు ఆలోచన చెప్పేవాడు ఎవడో తెలుసండి? విశ్వానికే సృష్టికర్త అయిన, భూమి పుట్టక ముందు నుంచి భూమి లయమైపోయిన తర్వాత కూడా ఉన్నవాడు, ఆది సంభూతుడు,
అంతములో కూడా ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరముగా ఉన్నవాడు, అల్ఫా ఓమేగా అయిన దేవుడు, ఎప్పుడు మార్పు లేని అనంత జ్ఞానైన దేవుని ఆలోచనలకు దేవుని సన్నిధిలో మనం నిలుస్తాం. ఎప్పుడైనా దేవుడు ఆలోచనకి ఎప్పుడైనా వస్తున్నావేటి? తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకుంటున్నామంటే కారణం దేవుడి ఆలోచనకు నువ్వు నిలవలేకపోతున్నావు. తొందరపాటు నిర్ణయాలు. మనం ఎలా ఉంటుందండి, ప్రభా ఇది అనుకున్నాను, ఆయన ఎలాగెళ్తున్నాను, ఎలా చేసేద్దాను, అలా చేసేద్దాను, నువ్వు సహాయం చేయనా. మళ్ళీ అడుగుతున్నా, పాస్టర్ గారండి అనుకూలం అంటారా? పాస్టర్ గారు దేవుడా, దైవజండు నువ్వు కూడా ఏం చేయాలి? దేవుని అసలు కనిపెట్టాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. కొంతమంది దినకాల సమయంలో కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడు ఆలోచన చెప్పిన తర్వాత ఇలా దేవుడు ఆలోచన లోపడతారా? అబ్బాబే, అందుకే కదా బోర్ల పడ్డావు, అందుకేదో జీవితంలో విలువైన వాటిని కోల్పోయావు, అందుకే కదా నీ కాలు జారింది. ఎందుకంటే నీ ఆలోచన చొప్పున వెళ్ళావు. ఎప్పుడైనా కనిపెట్టావు? దేవుడు ఆలోచనకు లోపడ్డావా? దావీదు జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో ఆలోచించేవాడు. దేవుడు ఆలోచన ఎప్పుడైతే చెప్పాడో సంపూర్ణంగా లోబడేవాడు. కొంతమంది లోబడుతున్నారు దేవుడు ఆలోచనకి, లోబడం మనం. దేవుడు ఆలోచన ఎటువంటిదైనా సరే దావీదు సంపూర్ణంగా లోబడేవాడు. మందిరం కట్టేద్దాం అనుకున్నాడు, తనకు ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఏం చేశాడు? దేవుడి దగ్గర తీసుకొచ్చాడు. నీ ఆలోచన ఏమన్నా దేవుడి దగ్గర తీసుకొస్తున్నావా? మనకు చాలా కొంతమంది అంటారు, నేను పాస్టర్ గారిని కదండి, నేను తెల్లబట్టలు వేసేసుకున్నాను కదా, నాకు నా తల నెరిసిపోయింది కదా. నీ అనువెంత 60, 70, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దేవుడు, కొన్ని యుగాల దేవుడు. ఆయన ఆలోచన నీ ఆలోచన. నువ్వు పెద్ద గొప్పవాడు అనుకుంటున్నావా? నాకు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే నాకు తింగర ఆలోచనలు అండి. నాన్నగారు అనేవారు తింగర ఆలోచనలు, ఎక్కిన కొమ్మను అరుక్కుండే ఆలోచనలు, ఎర్రి ఆలోచనలు, చెత్త ఆలోచనలు, పనికిమాల ఆలోచనలు, నా గొయ్యి నేను తీసుకునే ఆలోచనలు. ఎందుకంటే మన జ్ఞానం ఏంటంటే ఇప్పుడు జరిగిందే మనకు తెలుసు, రేపు ఏం జరుగుతుందో, గంట తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నీ జ్ఞానం అంతా ఊహలలో అంచనా వేయగలమేమో కానీ స్పష్టంగా చెప్పేవాడు దేవుడు. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను వెళ్ళు మార్గము నా యేసుకు తెలుసు. దేవునికి స్తోత్రం. మనం వెళ్ళే మార్గము మనకంటే ముందుగా మన యేసుకు తెలుసండి. అందుకే దేవుని ఆలోచన ప్రకారంగా మనం నడవాలి. దేవుని ఆలోచన ప్రకారంగా హృదయ శుద్ధి గలవారు, భక్తులు, విశ్వాసులు దేవుని ఆలోచన కొరకు నిలుస్తారు. దేవుని చెప్పిన ఆలోచనలో ముందుకు వెళ్తారు. ఇక్కడ చూడండి 24వ వచనము, 73, 24 వచనం అంటున్నాడు, ఈ ఆలోచన చేత నడిపించేదవు. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి గలవారు, విశ్వాసముతో నింపబడిన వారు దేవుని ఆలోచన ప్రకారంగా వారు నడిపింపబడతారు. మనకు వచ్చిన ప్రతి ఆలోచన కూడా దేవుని సన్నిధిలో నువ్వు పరీక్షకు నిలపాలి. అప్పుడు దేవుడు నీకు ఆయన ఆలోచన నీకు తెలియపరుస్తాడు. ప్రార్థనలో కనిపెట్టాలి. అర్థమవుతుందా? ఒక క్యాన్సర్ కాను నీ హృదయం నీ యొక్క శరీరంలో పుడితే దాన్ని బ్లడ్లోంచి శాంపుల్ తీసి వెంటనే వచ్చేస్తుందా రిపోర్టు? ఒక డాక్టర్ చేయడండి తెలుసా? ముందు టెక్నీషియన్ చేస్తాడు, తర్వాత ఒక డాక్టర్ దాన్ని మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలిస్తాడు, ఇతను మళ్ళీ వేరొక డాక్టర్ దగ్గర పంపుతాడు. 4-5 డాక్టర్లు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు వ్యాధి నిర్ధారణ చేస్తారు. అర్థమవుతుందా? మరి దినకాలశంలో ప్రియులారా, నీకొచ్చిన ఆలోచన, మనకొచ్చిన చెత్త ఆలోచనలు దేవుని దగ్గర ఎప్పుడైతే నిలవబెట్టేవో దేవుడు మనకు ఆలోచనలు ఏం చేస్తాడండి? ఆయన ఆలోచన చేత నడిపిస్తాడు. ఎప్పుడైతే ఈ విధంగా మనం ఈ లోకంలో నడిచామో ప్రియులారా,
మనం పరిశుద్ధతను పాడు చేసుకోం, నిరీక్షణను పాడు చేసుకోం. ఆ తర్వాత మహిమలో మనకు స్థానం ఉంది. అర్థమవుతుందా? మన ఆలోచన ఎలాగ ఉంటాయంటే ఎప్పుడు కూడా భూ సంబంధమైన ఆలోచనలు మనం కలిగి ఉంటాం. దేవుడు ఆలోచనలు ఏంటంటే రాబోయే యుగములో మన కొరకు ఒక బలమైన పునాది. మామూలుగా శరీరాలుగా చూస్తేనే చిన్నపిల్లల ఆలోచన వయసులో తక్కువ కలిగిన ఆలోచన ఎలాగుంటాయండి? అదే కొంచెంగా అనుభవం కలిగిన వారి ఆలోచన ఎలాగుంటాయి? కొంచెం చిన్న వయసులో కొంతమంది దేవుడు ఎక్కువ సంపాదించే కృప ఇచ్చాడు అనుకోండి. చిన్న వయసులో ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసులో ఎక్కువగా నెలకి ఒక 3 లక్షలు 4 లక్షలు లేదా ₹1,00,000 సంపాదించి ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి. వీళ్ళకి వెనకాలకు ఒక గైడెన్స్ ఇచ్చేవాడు ఉండాలి. వ్యాపారంలోనే బాగా అభివృద్ధి పరచబడే పెద్ద వ్యాపారం చేసే కృప ఇచ్చడానికి వెనకాల నీకు నీ తండ్రో నీ తాతో నీ మేనమామో ఎవరొకరు కొంచెం ఆలోచన చెప్పే ఆలోచకర్తలు ఉండాలి. అప్పుడు వీరు ఏం చేస్తారంటే వ్యాపారం ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు. కొన్నాళ్ళు పైకి లేపుతుంది, కొన్నాళ్ళు కింద అదం పాతాలు పడేస్తుంది అని చెప్పేసి వీరిని కొన్ని పెట్టుబడులు వేరే చోట పెట్టేలాగా లేకపోతే కొన్ని ఆస్తులు కొనేలాగా కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేసేదానికి వారికి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా కొన్ని పరిస్థితులు తారుమారైనా వీరు సమభూమిలో ఉండడానికండి. ఇలాంటి ఆలోచనకర్తలు లేరనుకోండి, వీళ్ళు ఏం చేస్తారండి? అబ్బా నేనే హీరో అని చెప్పేసి ఉన్నదంతా ఏం చేసుకుంటారు? వ్యర్థపరుచుకుంటారు. జ్ఞానం లేక మరి వారి జీవితాన్ని చేతిలో పాడు చేసుకుంటారు. వారి జీవితాల్లో కొన్ని తొందరబాటులు కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఆత్మహత్యలకు వెళ్తున్నారు కదా. కారణం ఏంటి? తొందరబాటు నిర్ణయాలు, తొందరబాటు ఆలోచన. అందుకే ఏదైనా కాలశంలో ఆలోచనకర్తలు ఉండటం మేలు అంటున్నాడు సామెతల గ్రంథంలో. చూడండి, దేవునికి ఆలోచనకు ఎప్పుడైతే మనం వెళ్ళామో ప్రియులాగా రాబోయే తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. శరీర సంబంధ ఆలోచన కొరకు ఇప్పుడు చెప్పానండి. తర్వాత మహిమలో ఈ భూమిని విడిచిన తర్వాత ఇక్కడ భూమి మీద సంపాదించిన ధనమేమి నీకు అక్కరకు రాదు. వస్తువులు, నీ మేడలు, మిద్దులు, పరిచయాలు, పదవులు ఇవేమి కూడా ఎక్కడికి రావు. తర్వాత మహిమలో నీవు యుగయుగాలు తరతరాలు ప్రభుతో పాటు ఉండాలంటే పరిశుద్ధమైన పునాది వేసుకోవాలి. అది ఆధ్యాత్మికమైన పునాది నువ్వు వేయబడాలి. కొంతకాలం ఎప్పుడు కూడా కొంతమంది ఎలాగుంటారంటే ఈ లోకం కొరకే ఇల్లు కట్టామా, పెళ్ళిళ్ళు చేసామా, వెండి బంగారం సంపాదించి వీళ్ళ పేదలయ్యే. పరలోకం కొరకు ఏమన్నా ఆలోచిస్తున్నావా? పరిశుద్ధత కొరకు ఏమైనా ఆలోచిస్తున్నావా? సంవత్సరాలు గడుస్తున్నాయి, నీ వయసు గడుస్తుంది, నీ ఆయుష్ తరిగిపోతుంది, నీ మరణ దినము దేవుడు నిర్ణయించిన మరణ దినానికి సమీపమవుతున్నావు. పరిశుద్ధతలు ఏమైనా ఎదిగేవా? సమర్పణలు ఏమైనా ఎదిగేవా? ప్రభు కొరకు ఏమైనా నువ్వు చేయగలుగుతున్నావా? ఆత్మరక్షణ కార్యములు ఏమైనా ముందుకు వెళ్తున్నావా? ఆధ్యాత్మికంగా ఏమైనా ఎదిగేవా? ఆధ్యాత్మికంగా ఎదిగిన వారికి ఆలోచన వేరేగా ఉంటాయి, దైవిక ఆలోచనలుగా ఉంటాయండి. నువ్వు ఆధ్యాత్మికంగా దేవుడు ఆలోచనకు ఎదగకపోతే ప్రియులారా, నీ ఆలోచన తుచ్చమైన, వ్యర్థమైన, శరీర సంబంధమైన, లోక సంబంధమైన వీటి కొరకే నువ్వు ప్రయాసపడేవారుగా ఉంటావు. అర్థమవుతుందా? ఓసారి కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు. దేవునికి ఉన్న పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త సమాధానకర్త యొక్క అధిపతి. ఎవరండి అయినా?
ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. రెండవది ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. దేవునికున్న పేర్లు చెప్తున్నాడండి ఇక్కడ. దేవుని ఆలోచనకి ఎప్పుడైతే మనం వచ్చాం ప్రియులారా, నీ జీవితంలో కని విని ఎరిగిన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. దేవుడు ఆలోచనలో నువ్వు చేసిన ప్రతిదీ కూడా నిత్యము నిలిచేది. శక్తివంతమైన కార్యములు నీ పట్ల చేశాడు. బలవంతుడు ఆయన. సమాధానము. దేవుడు ఆలోచన చొప్పున నడవకే కదా నీ కుటుంబంలో అసమాధానం తెచ్చుకుంటున్నావు. నెమ్మది లేదు, అసమాధానము, దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. కొంతమంది ప్రార్థన చేసామండి, ఎందుకు అపజయం పొందేమండి? యెహోవా నామమున వెళ్ళిపోరు యుద్ధానికి. ఎక్కడికి? హాయి మేము అమ్మా. యెహోవా మందసాన్ని తీసుకుపోయారు ఏలీ కుమారులండి. ఎక్కడికి? ఫిలిష్తీయుల మధ్యకి. ఎందుకు ఓడిపోయారు? ఆ దేవుడి ఆలోచన కాదు. దేవుడి ఆలోచన నిలవలేదండి, ఓడిపోయారు. మందసానే ఫిలిష్తీయుల వసూలు చేసేస్తారండి. వీళ్ళకు టక్కున ఒక ఆలోచన వచ్చేస్తుందండి. అపజయం పొందారు. ఏలీ కుమారులకి అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఆలోచన వచ్చేస్తుంది. మందసం అంటే నీ ఆలోచనలు పెట్టేసుకొని నీకు ఒక ఆలోచన, దేవుడి సన్నిధిలో 2 రోజులు ఉపవాసం ఉంటే అయిపోద్ది. అసలు దేవుడిని అది సరైన ఆలోచన లేదు. దేవుడి దగ్గర నిలిపేవా? ఇన్స్టెంట్ అండి. ఇన్స్టెంట్ అంటే ఫాస్ట్. ఈ ఫాస్ట్ ఫుడ్లు వాళ్ళు ఇప్పుడు రోగాలంట. బేగా మింగేస్తావు, బేగా అరిగిపోద్ది, బేగా రోగాలు వచ్చేస్తాయి. దేవుడి దగ్గర కూడా అదేనండి, తొందర ఎక్కువ. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతి. ఏదన్నా మార్పులు ఉన్నాయి కానీ దేవుడి మటుకు మార్పు లేడండో. ఆయన మార్పు లేని దేవుడని తెలియపరచడానికే మరి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ ఏంటంటే, నేను మార్పు లేని వాడిరా, నా దగ్గరే మీకు క్షేమాధారం ఉంది, నువ్వు ఎంత గొప్పవాడివైనా నువ్వు పనికిమాలిన వారే అని దేవుడు మరొకసారి మనందరికీ కళ్ళు తెరిపించడానికి, ఇప్పటికైనా భక్తులు స్థిరవ్వండి, మానవ జీవితం ఎంత అల్పమైనదో అని తెలియపరచడానికే ఈ పరిస్థితులు మన జీవితంలో మనం చూస్తున్నాం. ఇప్పటికన్నా మారట్లేదు కొంతమంది. అబ్బాబ్బే, మా లక్ష్యాలు మమ్మల్ని రక్షిస్తాయి అనుకుంటున్నారండి. దేవుని కృపే మనం బలపరిచేది, మనల్ని స్వస్థపరిచేది, మనల్ని నడిపించేది ఆయన చేత. ఎప్పుడైతే నడిపించబడ్డావు ప్రియులారా, మన జీవితంలో తర్వాత మహిమలో ఆయన ఉన్నతమైన ఇదన కాలశంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం కూడా ఒకసారి చూద్దాం. చూడండి, సామెతలు 11:14 వచనము. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. అర్థమవుతుందా తల్లి? నీ ఒకడు ఆలోచన కాదు, ఆలోచనకర్త మొదట దేవుడై ఉండాలి. సంఘముతో, సహవాసముతో, పరిశుద్ధులతో ఏకీవించి నువ్వు ప్రార్థించగలగాలి. ఆలోచనకర్తలు ఉండాలండి. కొంతమంది వెనకాల సమయంలో లేచిందే లేడికి పరుగు. మనకు తట్టింది ఏంటి, బుర్రపాడైపోయిన హృదయంలో కొన్ని తడుతుంటాయి. ఆ తట్టగానే అలా పనులు చేసేస్తుంటారండి. విచక్షణ జ్ఞానం ఉండదు. కొంతమంది చూడండి, ఏదో డ్రగ్స్, ఈ మత్తు పదార్థాలు తీసుకుంటారు. వారికి అప్పటికప్పుడు పనికిమాలిన ఆలోచనలు వస్తుంటాయండి. ఆ పనికిమాలిన ఆలోచనకు సొంత తండ్రిని చంపేస్తుంటారు. అన్నం బుర్రబదలు కూడా వేస్తాడు.
భార్యను చితకదంతాడండి, పిల్లల్ని అయ్యో నా పిల్లలని ఆలోచించడండి. ఏం దొరికితే అది పట్టుకొని కొడుతుంటారు కొంతమంది. ఎందుకంటే వారి ఆలోచనలు అప్పుడు వచ్చింది, కొట్టాలని ఆలోచన వచ్చేస్తుంది అంతే. ఈ క్షణికమైన ఆలోచన పెట్టే కదా ప్రియ క్రైస్తవ సహోదరులారా చాలామంది అప్పుడు వాడు వస్తుంది ఆలోచన అంతే ఉరికి తాడేసేసుకుంటున్నారు, ఉరికి తాడేసేసుకుంటున్నారు. అప్పుడు కూడా వచ్చింది ఆలోచన, అక్కడున్న మా ఎండ్రిని తీసుకొని తాగేస్తున్నారు. మరి క్రైస్తవ సహోదరులారా ఆ తర్వాత ఈ తల్లిదండ్రులు అంట, అయ్యో ఈ భార్య అంటుంటుంది, అసలు మా కొరకు ఆలోచించాడండి. ఏదో బయట ఏదో తగాదా అయి ఉంటుంది, లేదా ఏదో పరిస్థితులు ఉండి ఉంటాయి, కష్టాలు ఉండి ఉంటాయి. చిన్నదాన్ని వయసులో చిన్నదాన్ని, చిన్న పిల్లలు ఉన్నారు, మా కొరకు ఆలోచించాడా నా భర్త. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, ఏదో ప్రేమించిన అమ్మాయి ఏదో దూరం అయిందంట. ఈడు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి 3 నెలలు పరిచయమైన అమ్మాయి, లేదా సంవత్సరం పరిచయమైన అమ్మాయి, సంవత్సరం పరిచయమైన అబ్బాయి ఈ విధంగా అయిందని చిన్నప్పటి నుంచి కన్ని పెంచి వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మా కొరకు ఆలోచించారా వారు? ఎందుకంటే వారు హృదయంలో పనికిమాల ఆలోచన, సాతానుగాడి ఆలోచనలండి. అందుకే దినకాలశంలో ప్రియులారా ఆలోచనకర్త దేవుడే ఉండుట చాలా. ఈ దినకాలశంలో ప్రియులారా దేవుడు ఆలోచన కొరకు మనం ఎప్పుడైతే సిద్ధపాటు అయ్యామో ప్రియ క్రైస్తవ సహోదరులారా, మన జీవితంలో దేవుడు ఆలోచన ద్వారా ఎటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయో కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడు ఆలోచన కొరకు 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా ఎందుకు దేవుడు ఆలోచనకు మనకు రావాలంటే ప్రియులారా, దేవుని ఆలోచన మొట్టమొదట శక్తి కలిగిన ఆలోచనలు. ఈ ఆలోచనలు శక్తి కలిగిన ఆలోచనలు. అవి ఆయన ఆలోచన ఇచ్చాడా? నిర్జీవమైన ఆలోచన ఎప్పుడు దేవుడు ఇవ్వడండి. దేవుని ఆలోచనకి ఎందుకు మన కొంతమంది ఎందుకండి దేవుడు ఆలోచనకు రావాలి, ఎందుకు దేవుడు ఆలోచన చెప్పని నడవాలి అని అడుగుతుంటారు కొంతమంది. ఎందుకంటే ఆయన ఆలోచనలు శక్తి కలిగినవి. ఒకసారి రిఫరెన్స్ చూద్దాం, చూడండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనము. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఎందుకు దేవుడు ఆలోచన మనకు రావాలంటే, దేవుడు ఆలోచనలో ప్రతిదీ కూడా కొంతమంది అంటుంటారు, ఎలాగొచ్చిందండి మీకు ఈ ఆలోచన? ఎవరిచ్చారు మీకు ఈ ఆలోచన? ఇంత సక్సెస్ అయ్యారు, ఇంత విజయాన్ని పొందారు. దేవుడి పిల్లలకి దేవుడు ఎలాగిస్తాడో ఆలోచన తర్వాత చెప్తానండి, ఎలా మనం పొందుకోవాలో ఆలోచన. కొంతమంది అడుగుతుంటారు ఆత్మసాధన, ఏ విధంగా ఆలోచించి ఈ కార్యాలు మీరు చేయి తలపెడుతున్నారు? ఇంత గొప్ప కార్యాలు మీరు ఎలా చేయగలుగుతున్నారు? అప్పుడు మనం చెప్పాలి, ఇది నా ఆలోచన కాదండి, దేవుడు ఆలోచన. ఈ వ్యాపారంలో ఎలాగ మీరు సక్సెస్ అయ్యారు? మాకు నష్టం వచ్చింది, మీరు విజయవంతంగా. నన్ను చాలామంది అడిగారు, ఈ వ్యాపారం మాకు చాలా నష్టం వచ్చేస్తుంది అబ్బాయి, నువ్వు ఎంత గొప్పగా మారుతి వ్యాన్లో నువ్వు సరుకు తెస్తున్నావు, నువ్వు ఏ రోజు సెలవు ఇవ్వట్లేదు, నీకు ఎలా కెడుతుంది, ఎలా చేస్తున్నావు, ఎలా విజయం పొందుతున్నావు అడిగేవారు. నేను వ్యాపారం 12 సంవత్సరాలు వ్యాపారం చేశాను నేను. నీ వ్యాపారానికి విజయానికి రహస్యం ఏమిటి? దేవుని ఆలోచన. ఒక వ్యాపారం ఇలా తగ్గిదొడకల దేవుడు వేరొక ఆలోచన ఇచ్చేవాడు. ఆలోచన ఒకసారి కారం ఇచ్చి మరి మొత్తం మేము చేసేవాళ్ళం. ఆ వ్యాపారంలో
ఇంకో వ్యక్తి వచ్చాడు, కొంచెం పోటీ, కొత్తగా పెట్టినాడు, ఎదుటాడు పోటీ వస్తుంటాడు కదండి, పోటీకి వచ్చేయడం మొదలెట్టాడండి. అందరికీ చెప్పాడు, నేను ఇంకో రకాలు, ఇంకా నా దగ్గర నా స్వీట్ రకాలు కూడా ఉన్నాయి, చక్కీస్ ఉంటాయి కదండి, మేము కారం బూంది ఒకటే చేసేవాళ్ళం, ఈ రకాలు కూడా ఉన్నాయి, మీరు అది వాడకపోతే ఈ రకం ఏమని బెదిరించేవాడు అంటండి. ఆవిడ కొంచెం స్లో అయింది. దేవుడు ఆలోచన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు, దేవుడు మా దగ్గర నడిపించాడు ఒక వ్యక్తిని, ఆ తర్వాత మాకు స్వీట్ ఇచ్చాడు. ఆ తర్వాత అందరూ వచ్చి, బాబు మాకు రోజుకు 100 ప్యాకెట్లు ఇవ్వండి, మీ దగ్గర 200 బూందీ ప్యాకెట్లు కొంటామని వచ్చేవారు. ఆ తర్వాత ఒకసారి ఒక ఆలోచన వచ్చిందండి, జొన్న చిప్స్ వేపి ప్యాకింగ్ చేసి పెట్టాలని. చిన్నగా నేనే మొదలెట్టానండి. రోజుకి 15 బాక్సులు 10 బాక్సులు వేపే కృప కూడా దేవుడు ఒక్కోసారి ఇచ్చేవాడు మాకు. అయినా చేయలేకపోయేవాడు. ఆలోచన సూక్ష్మంలో దేవుడు మోక్షం ఇస్తాడు. ఆలోచన అండి. దేవుని ఆలోచనలు శక్తి కలిగిన ఆలోచనలు. మనము శక్తి లేని వారమే, మనం బలహీనమే. ఆ కార్యాలు చేయడానికి ఏమాత్రం కూడా ఇదిన కాల సమయంలో ఇప్పుడు మనం వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఈ మైకులు కానీ, సెల్ ఫోన్లు కానీ, లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, విద్యుత్ శక్తి కానీ, మనం వాడుతున్న ప్రతి టెక్నాలజీ, విమానాలు కానీ, రైళ్ళు కానీ, యంత్రాలు కానీ, వీటి అన్నిటినీ కనిపెట్టింది ఎవరో? దేవుని పిల్లలే, ప్రార్థనా పరులే. ఎవరిచ్చాడు ఈ ఆలోచనలు? విమానాన్ని కనిపెట్టే రైట్ సహోదరులు. వారికి ఆలోచించింది ఎవరు? మత్తుమందును కనిపెట్టారండి. మత్తుమందే కానీ లేకపోతే శస్త్రచికిత్స అంటే ఆపరేషన్లు చేస్తున్నప్పుడు ఈ నొప్పిని ఓర్చుకోలేక చాలామంది చనిపోయేవారు. గుండె ఆగిపోయేదండి. ఈ రక్త ప్రసరణ, ఈ నొప్పికి ఇక మైండ్ డెడ్ అయిపోయేదండి. ఓసారి ఒక క్రైస్తవుడు బైబిల్ చదువుతుంటే అతనికి ఒక ఆలోచన వచ్చిందంటే అండి, దేవుడు మొట్టమొదట ఆపరేషన్ చేశాడు ఆదాముకు, గాఢ నిద్ర కలిగించి పక్కటెముకను తీశాడు. ఆ వాక్యం చదువుతున్నప్పుడు అతనికి ఆలోచన వచ్చిందండి, మనము కూడా దేవుడు చేసిన టెక్నాలజీగానే మనిషిని గాఢ నిద్ర పుచ్చి, మత్తుతో నిద్ర పుచ్చి, నొప్పి తెలియకుండా చేసి మనం ఆపరేషన్ చేస్తే నొప్పి తెలియదు అని ఆలోచించి ప్రార్థించి, ప్రార్థన ద్వారా బైబిల్ చదువుతుండగా వచ్చింది ఆలోచన. అప్పుడు ఈ మత్తు పదార్థం చేత ఆ యొక్క బాడీకి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేయడం ప్రారంభించారు, సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ అదే టెక్నాలజీ. మరి గొప్ప గొప్ప గుండెలు కోసి గుండెలు మార్చే, కిడ్నీలు కోసి కిడ్నీలు మార్చేస్తున్నారంటే, పేగులు కోసి తీసి కుట్టేస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన ఆలోచన. ఇప్పుడు మనం వాడుతున్న ప్రతి సౌకర్యం కూడా, నువ్వు వాడుతున్న ప్రతి టెక్నాలజీ కూడా ఎక్కువ భాగం ప్రియులారా దేవుని పిల్లల ప్రార్థనతో దేవుడు ఆలోచన ప్రకారంగా వారు నడిపించబడే ప్రతి టెక్నాలజీ చేశారు. మనం అనిపిస్తున్న ప్రతి సుఖము కూడా నీ జీవితంలో కూడా అద్భుతమైన సక్సెస్ నువ్వు పొందాలంటే, అద్భుతమైన విజయాలు నువ్వు పొందాలంటే ప్రార్థన పూర్వకముగా అనంత జ్ఞానైన దేవుని ఆలోచనలకు నువ్వు రావాలి. అందుకే దేవుడు ఆలోచన శక్తి కలిగిన ఆలోచనలు. బలహీనమైన మనల్ని కూడా బలమైన కార్యాలు చేయడానికి పురికొల్పుతుంది. ఒకసారి సహోదరుడికి ఏమీ లేదండి, ఏమీ లేదు, అతని భవిష్యత్తు ఏమీ లేదండి. అందరూ కూడా ఏమనేవారంటే, ఈడెందుకు పని చేయడండి, ఈడెందుకు పని చేయడండి, ఈడెందుకు పని చేయడండి, ఈడు ఎలా బతకలేడండి. ఆ మాటలను బట్టి అతను అనుకున్నాడంట, ఏమనుకున్నాడంటే నేను చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడంట. ఆయన వెళ్తుంటే ఒక దగ్గర సువార్త కూటం జరుగుతుంది. ఏంటి సమూహం ఆగాడు. దేవుడు మాటలు విన్నప్పుడు ఆయన దేవుని ఆలోచన చేత అతను నడిపించి అతన్ని ఈరోజు గొప్ప వ్యాపారవేత్తగా అతను నిలబెట్టాడండి. ఈ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకసారి నీ జీవితంలో నా జీవితంలో కూడా నిరాశలు, నిస్పృహ, ఇసుపు,
అలసట. అర్థమవుతుంది దినకాలశంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా. ఒక్కోసారి ఏం చేయాలో మనకు పోలపోతాడు. దేవుని ఆలోచనకి ఎప్పుడైతే వచ్చావో దేవుడే ఆ సమస్యకు పరిష్కారం మన దగ్గరికి తీసుకొస్తాడండి. ఒక్కోసారి చాలా బ్రహ్మాండం లాంటి సమస్యలు మన మీదకి వస్తుంటాయి. అబ్బో నేను ఒక్కడిని ఈ సమస్యను ఎలా జయించగలను? చాలా సులువుగా జయించే కృప దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. ఒకసారి ఫజిల్ లాంటి సమస్యలు మన జీవితంలోకి వస్తాయి. పరీక్షలు, ఫజిల్ అంటే తెలుసు కదండి, చిక్కుముడులు. చాలా జాగ్రత్తగా అక్కడ ఆలోచన తీసుకోకపోతే జీవితం అంతా ఏమైపోద్దండి? వ్యర్థమైపోతుంది. ఈ క్రైస్తవ సహోదరులారా, ఇటువంటి సమస్యలు నీ జీవితంలో ఎప్పుడైతే వచ్చినాయో సరైన ఆలోచన తీసుకోవలసిన సాయం. దేవుడు ఆలోచనకు నువ్వు రావాలి. ఎందుకంటే ఆయన ఆలోచనలే శక్తి కలిగినవి. చూడండి ఒకసారి కీర్తన 92:5 కూడా చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి. కీర్తనలు 92:5. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. అర్థమవుతుందా? దేవుని ఆలోచన చొప్పున నువ్వు వెళ్తే మన జీవితంలో జరిగిన ప్రతి కార్యము కూడా చాలా దొడ్డవి అన్న మాటకు పెద్దవి. చిన్నవాడుగా దేవుడిని మనల్ని ఉంచడండి. చిన్న దాంట్లోంచే దేవుడు మహా అభివృద్ధి చేస్తాడు. మన వాళ్ళు చిన్నగుంటాయంటే పెద్ద తెచ్చేసి లక్షలతో వ్యాపారం చేసేసి అలాగ కుసించిపోతుంది, బోర్డు తిప్పేస్తాం. దేవుడు అలా కాదు, 100లతో ప్రారంభించిన వ్యాపారం, చిన్న వ్యాపారం. ఒక చిన్న బేకరీ పెట్టుకున్నాడండి. దేవుడు చెప్పాడంట, చిన్న బేకరీ పెట్టుకున్నాడండి. ప్రపంచవ్యాప్తంగా కూడా బేకరీ ఇప్పటికి పేరే. చిన్న బేకరీ 100లతో ప్రారంభించాడు వ్యాపారం. దేవుడి పనులు ఎన్ని ఎలా ఉంటాయి తెలుసండి? చిన్న విత్తనం గొప్ప ఫలము. దేవుడి కార్యాలన్నీ ఏదన్నా సృష్టి, దేవుడు చేసే సృష్టి ప్రతిదీ కూడా మనది ఏంటంటే పెద్ద బ్రహ్మాండం. అలాగలా కొన్నాళ్ళకి నాశనం. మనం చెయ్యి ఎడితే నాశనం అండి. మన చేతులు ఎంత గొప్పవో. మనం ఎక్కడ నడుస్తాడు గడ్డి కూడా మొలదండి. ఎందుకంటే నరుడు యొక్క నిలువెత్తు ఇసమే. బుర్రలో పనికి మన ఆలోచన దగ్గర నుంచి మన నడతల వరకు కూడా అబ్బా. కానీ దేవుడు ఆలోచన మాత్రం శక్తి కలిగినవి, భీకరమైనవి. ఆయన ఆలోచన చేత నడిస్తే బహు గంభీరక దొడ్డ కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేయగల శక్తి. దాన్ని చూసి ఆశ్చర్యపోతుంటాం. ఒక చిన్నపిల్లాడు అడిగాడు, డాడీ నాకు బిస్కెట్ కావాలని. రారా కొని పెడతానని బండి ఎక్కి తీసుకెళ్ళి మామయ్యో లేకపోతే ఈ చిన్నానో లేకపోతే తండ్రో తాతో తీసుకుని వెళ్ళి హోల్సేల్ ప్యాక్ ఇంత పెద్ద బిస్కెట్ ప్యాకెట్ కొని ఇచ్చేసాడు అనుకోండి. ఆడు ఇంత అడిగాడు, రారా కొంటానని చెప్పేసి బండి ఎక్కి వెళ్ళి కొడి దగ్గర తీసుకెళ్ళి ఇంత పెద్ద బిస్కెట్ ప్యాకెట్, హోల్సేల్ ప్యాక్ ఉంటుంది కదండి, అది కొని వీడి చేతిరెట్టాడు అనుకోండి. ఇలా పట్టుకొని ఇక మొత్తం ప్రపంచాన్ని జయించేసిన సంతోషం అండి ఆడికి. చిన్న ప్యాకెట్ అడిగితే ఎంత బిస్కెట్ ప్యాకెట్, హోల్సేల్ ప్యాకెట్ తీసుకొని అమ్మా ఇదిగో చూసావు మా నాకు ఎంత పెద్ద బిస్కెట్ ప్యాకెట్, మా చిన్నాన్ని చూసావా, డాడీ చూసావా ఎంత పెద్ద మేలు నాకు చేశాడో. దేవుడి కార్యాలు కూడా అలాగే దేవుడు ఆలోచనకు వస్తాయి. ఆయన శక్తివంతుడు. వీడు ఒక బిస్కెట్ పావలా పట్టుకెళ్ళి ఒక బిస్కెట్ కొనుక్కుండే స్థితి వీడికి. మన ఆలోచనలన్నీ ఇలాగ ఉంటాయండి. చిన్న వాటికి ఎత్తుంటా ఆలోచనలు చాలేదు.
దేవుడు నా ఆలోచనకు రా, గొప్ప కార్యాలు, దొడ్డ కార్యాలు నీకు చేస్తాను. ఇక రెండవ విషయం చూడండి, దేవుని ఆలోచనలో దేవుడు ఆలోచన ప్రతీది కూడా నెరవేర్చే ఆలోచనలు, నెరవేర్చబడతాయి. మన చాలా ఆలోచన చేస్తుంటాయండి, నెరవేరవు. ఊహలో మేడలో తెగ కట్టేస్తుంటాం. ఒక ఇల్లు కట్టాలని ఆలోచన ఉందనుకోండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడల్లా ప్రతి ఇల్లుని చూస్తాం. ఇలా కట్టేతో బాగుంటుంది, అలా కట్టేతో బాగుంటుంది, ఇలా కట్టేతో. ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి లెక్కలు వేయించి ఎంత అవుతుందంటే అప్పుడు మనం చెప్తాం, ఇలాగండి ఇలా కట్టేసి అలా కట్టేసి ఇక్కడి నుంచి ఇలా రూమ్ రావాలి, ఇక్కడి నుంచి ఇలా రావాలి, ఇక్కడి నుంచి బెడ్రూమ్ రావాలి, ఇక్కడి నుంచి ఎన్ని మన ఆలోచన చెప్పేస్తామండి. ఆవిడండి ఎంత అవుతుందండి అని అడిగితే, అవుతుందమ్మా ఒక 80 లక్షలు అవుతుంది, నువ్వు నీ ఆలోచన ప్రకారం. అయ్యో నా దగ్గర 15 లక్షలే ఉన్నాయి. నీ ఆలోచన ప్రకారంగా అమ్మా ఈ ఇల్లు కట్టాలంటే లోపల నుంచి మెట్లు రావాలంట, అన్నీ లోపలే, బయటికి వెళ్ళక్కర్లేదండి. ఇలా స్విచ్ చేస్తే అన్నీ అయిపోవాలి, ఇలా మీటు నొక్కితే అన్నీ అయిపోవాలి, ఎక్కడికి బయట కాలేడవలసిన పని ఏం లేదండి. అలాంటి ఇల్లు కట్టుకోవాలి. ఇలాంటి ఇల్లు కట్టాలంటేనమ్మా అవుతుంది 80 లక్షలు అన్నాడండి. అయ్యో వద్దులేండి, వద్దులేదు. కానీ 15 లక్షలు ఉన్నాయి, ఒక 10 లక్షలు అప్పు, ఒక 25 లక్షల్లో ఇల్లు ఏమన్నా ప్లాన్ వేస్తారా? అప్పుడు అంటాడు, ఇదిగో ఇలాగా, ఇది ఎందుకంటే అలా ఫోన్లే సరిపెట్టు, ఫోన్లేండి. ఆ పక్కన ఆయన గారు అంటారు, అయ్యో మనం అలాగనుకున్నావు కదే, అలాగన్నావు కదే అంటే, ఫోన్లేండి అన్నీ ఎన్నోనో అనుకుంటాం, అవుతాయి అన్నీని, ఎన్నో ఆలోచించేస్తాం, అన్నీ అయిపోతాయి అనుకుంటున్నారా? మనకి కూడా చాలా ఆలోచన చేస్తాయండి. మంచానికి అడ్డంగా పడుకొని ఆలోచిస్తే అయ్య బాబా ఎన్ని ఊహల మేడలు మనం కట్టేస్తామో, ఎన్ని ఆలోచనలో ఊహల్లో తేలిపోయి మంచమే డామ్మని కింద పడిపోతాం. కొంతమంది పగట కలలేక అనేస్తుంటారు, పగలేక అనేస్తుంటారు కలలండి, నెరవేరవు. మన ఆలోచన చాలా ఆలోచిస్తాం, కానీ నీ ఆలోచనలో 100కి 2 కూడా 100కి 1 కూడా నెరవేర్చబడవు. ఎందుకంటే వ్యర్థమైన ఆలోచనలు, గాలి ఆలోచనలు. అర్థమవుతుంది దాని కాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరులారా. ఈ ఆలోచనలు బట్టి కొంతమంది మాటలు కూడా చెప్తున్నారు, ఇలాగైపోద్ది, ఇలా చేసేస్తాను, నా ఎడంకాలు గోరుకి ఎవడో పనిచేయడు తెలుసా, ఒక నరగట్టుకుని లాగాడంటే ఈ ఆలోచన అన్నీ అయిపోయాయి. ఎడంకాలు గోరు, ఆ గోరే తన్నేసుకున్నావు. మాంటలు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళావు, షుగర్ 400 అన్నాడు, ఆ తర్వాత ఏలు కోసేలు అన్నాడు, కాలు కులిపోయింది అన్నాడు. ఇది తిరిగి దగ్గరికి వెళ్ళా. మన ఆలోచనలు డబ్బా చాలా ఆలోచనలు. అబ్బా కొంతమంది అసలు కుదురుండరు, ప్రార్థనకు సమయం ఉండదు, వాక్యం వినడానికి సమయం ఉండదు. ఎందుకంటే ఏదో సాధించేద్దామని, ఏదో పునాదులు వేసేద్దామని, ఏదో చేసేద్దామని. చెయ్యి అంటలేదు, కానీ ముందు దేవుడు ఆలోచనకు రా. దేవుడు ఆలోచన ప్రకారం చేస్తే నీకు వచ్చిన ప్రతి ఆలోచన నెరవేర్చబడుతుంది. అది కుడుతులో పడ్డా ఎలకలాగా తెగ గుండా పిండి అయిపోతావండి. రెక్కలు ముక్కలు చెక్కలు చేసేసుకుంటావు, యథార్థతను కోల్పోతావు, పరిశుద్ధతను కోల్పోతావు, భక్తిని కోల్పోతావు, సహవాసాన్ని కోల్పోతావు, దేవుని సన్నిధిని కోల్పోతావు, వాక్యము కోల్పోతావు, ప్రార్థన కోల్పోతావు. తెగ గుండా పిండి. అలెగ్జాండర్ అన్న వ్యక్తి అలాగే ప్రపంచాన్ని చేద్దామని చెప్పేసి జీవితంలో సుఖం లేదండి వీడికి. దేశాలు పట్టుకొని యుద్ధాలు. ప్రపంచాన్ని అంతటా జయించాలి, ప్రపంచానికి ఏకఛత్రాధిపతిగా ఉండాలి. చాలా గ్రేట్ వీరుడు, గ్రీకు వీరుడు అనే పేరు ఉందండి. తిరుగులేని వీరుడు అలెగ్జాండర్ వచ్చాడంటే చాలండి, ఏ గొప్ప రాజ్యమైనా సరే అలెగ్జాండర్ యొక్క చేతికి పట్టబడాలంతే.
బలార్జుడు, మంచి యుద్ధ వ్యూహం కలిగిన వాడు. ఈయన యుద్ధ వ్యూహం వేసేటంటే ఎంత గొప్ప రాజు అయినా సరే, ఎంత గొప్ప సామ్రాజ్యం అయినా సరే ఓడిపోవలసిందే. అలెగ్జాండర్దే విజయం. తిరిగిలేని వీరుడు. చిన్న వయస్సులో 30 సంవత్సరాల వయసులోనే చాలా గొప్ప విజయాలు పొందిన వ్యక్తి. ఇంకేం లేదు, కొద్ది రాజ్యాలు, కొద్ది దేశాలు నేను కొడితే ప్రపంచము నా చేతిలో వచ్చేస్తుంది అనుకున్నాడండి. భారతదేశం వచ్చాడు, ఒక జ్వరం వచ్చింది, దోమ కొట్టింది, జ్వరం వచ్చింది, చచ్చాడు. ఎక్కడ? ఆసియా ఖండంలోనే. అప్పుడు చెప్పాడట, చనిపోవడానికి మరణశయ్య మీద ఉన్నప్పుడు అప్పుడు తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని పిలిచి చెప్పాడంటండి, నన్ను సమాధి చేసిన 2 చేతులు పైకి పెట్టండి. నేను ఏదో సాధిందామని అనుకున్నాను, కానీ ఏమీ సాధించకుండా ఒట్టి చేతులతో నేను వెళ్ళిపోతున్నాను. కొంతమంది తెగకుండా పిండ, అమ్మ నువ్వు ఆలోచించి, కానీ దేవుడు ఆలోచన ప్రకారం అన్నాడు. అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ భూమి మీద స్థిరపరచడమే కాదు, సన్నిధిలో స్థిరపరచడమే కాదు, రాబోయే రాజ్యములో కూడా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. భూమి మీద ధనవంతులైన అస్థిరమైన ధనమంది నమ్మిక ఉంచక రాబోయే యుగము కొరకు వారి మంచి పునాది వేసుకోవాలంటున్నాడు పౌలు గారు. కొంతమంది ఆలోచనలే ఇప్పుడు డబ్బు చుట్టూరే తిరుగుతాయండి. ఏ కొంపను నాశనం చేద్దామా, ఎలాగ డబ్బు సంపాదించేద్దామా. డబ్బు అవసరమే, కానీ అది ప్రభువు నీకు ఇవ్వాలి. అది అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు ఎలాగా? నీతివంతుడిగా. అది యోబు ఆశీర్వదించబడి ఎలాగా? నీతివంతుడిగా, యథార్థవంతుడిగా, న్యాయవర్తనుడిగా, ప్రజలకు బహుధర్మం చేసేవాడిగా. అర్థమవుతుంది. వెనకాల్సిన నలుగురు చేత సీ అనిపించుకున్నవాడు, నలుగురు చేత సీ అనిపించుకొని, ఒకవేళ మనల్ని ఎవరైనా నిందించినా ఒక విషయంలో నిందిస్తారు, ఏంటి తెలుసండి? భక్తి విషయంలో. అంతే. అదన్నీ ఎవరో తెలుసండి? భక్తిహీనులు, భ్రష్టులు. దానికి మనం భయపడాల్సిన పని లేదు. నువ్వు దేవుడి కొరకు ఖచ్చితంగా ఎప్పుడైతే యథార్థవంతుడిగా, యోబు కొరకు విన్నావా? సాతానా అన్నాడు, నా కుమారుడు యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడు, ప్రజలకు బహుధర్మము చేసేవాడు. దినకాల సమయంలో దేవుని ఆలోచన చొప్పున ఎప్పుడైతే వెళ్ళావో, దేవుడు ఆలోచన ప్రతీదీ నెరవేర్చబడతాది. అది మన ఆలోచనలు బోల్డ్ ఆలోచన, బత్తాడు ఆలోచనలు ఉంటాయి మనకి. బుర్ర నిండా ఆలోచనలే, హృదయం అంతా ఆలోచనలే. ఇంక దేవుడి వాక్యానికి ఎక్కడ ఉంటుంది స్థానం నీకు? కొంతమంది ప్రెస్సగా వచ్చేస్తావు ప్రార్థనకి, కానీ హృదయం మాత్రం ప్రెస్సగా ఉంచుకోవండి. హృదయం ఖాళీగా ఎట్టుకోండి. అన్ని ఆలోచనలు, చెత్త ఆలోచనలు అన్నీ పెట్టుకుంటాం. తొలగించే దేవుడి సన్నిధిలో, మందిరం ఆ గడప అవతలే విడిచిపెట్టేలా. రాగానే ప్రార్థన చేసుకుంటారు. ఎందుకు ఓ సహోదరుడు కానీ రాగానే వచ్చేసి మోకరించేసింది. ఎందుకు మోకరించావు? నన్ను అందరూ మోకరించారు కానీ మోకరించాను. రాగానే అలాగ నమస్కారం పెట్టుకొని కూర్చోవాలన్నా నేర్చుకున్నది అంతే. ఎందుకో తెలుసా? ప్రభా నీ వాక్యం వినడానికి వచ్చాను, ఇప్పుడు వరకు నాలో పనికిమాల చెత్త ఆలోచనలు అన్నీ ఏమన్నా ఉంటే తొలగించేసుకుంటున్నాను అయ్యా, శుభ్రం చేసుకుంటున్నాను, నీ నిర్మలమైన వాక్యం చేత నా హృదయం అంతా నింపబడాలి అని. శుభ్రంగా సెల్ ఫోన్లు కట్టేసి ఆఫ్ చేశాను, పక్కన పెట్టి. కొంతమంది అబ్బాబ్బా ఎంత బిజీయో, అలా ప్రార్థన జరుగుతుందని కూడా బుద్ధి లేదండి. ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తా అంటున్నాడు కట్టే, అంతకంటే విలువైనాడు కదా, చెప్పు ప్రార్థనకి వెళ్తున్నాను.
24 గంటల ప్రార్థనలో ఫోన్లు కట్టేయాల. 24 గంటలు మనకు లోకంతో ప్రపంచంతో కట్టి అర్థమవుతుంది. దాని కాలశంలో ధూపవేదిక ప్రార్థన 22 వచ్చే వారం ఇదే రోజు. ఎవరికి బలవంతం లేదు, ప్రార్థన చేయాలని ఆసక్తి, ప్రార్థన ఆసక్తి కలిగిన మాత్రం రండి. గ్రౌండ్లోకి వచ్చిన మళ్ళీ మరి ఇళ్ళకి వెళ్ళడానికి పెనుగుదరాలు కూడా లేదు. ఎవరో లేరా, నేను ఒక్కడనే చేసుకుంటాను. ఈ లాక్డౌన్లో దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆలోచన ఇది. ధూప వేదిక ప్రార్థన పరిచర్య చాలా అద్భుతాలు జరుగుతాయి. చనిపోయిన శవాలు కూడా లెగిస్తాయండి. అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగే పరిచర్య దేవుడి ధూపవేదిక ప్రార్థన ప్రతీ నెల మరి దేవుడు నిర్ణయించిన డేట్లో పెనుగుదురులోనే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడే మనకు సౌకర్యాలు ఉన్నాయి. నెలకు ఒక మారు మాత్రం 2వ లక్ష వారం దుగ్గుదూరులో 9 గంటల నుంచి 4 గంటల వరకు, 2వ బుధవారం యానంలో 9 గంటల నుంచి 4 గంటల వరకు, మొదటి మంగళవారం కాజులూరులో 9 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. ప్రార్థన చేయండి. ధూపవేదిక ప్రార్థన ఆ వారు ఎవరైనా సహకారం లేకపోయినా సరే, ఎందుకంటే మనకు అంత బిజీ కదండి. దేనికన్నా హాస్పిటల్లో కూర్చోడానికి చోటు ఉంది, కానీ దేవుడి సన్నిధిలో కూర్చోడానికి మాత్రం మనకు ఖాళీలు లేవు, ఉండవు. కానీ నేను మాత్రం ఆయా సన్నిధుల కొరకు ప్రార్థన చేసే బాధ్యత నాకుంది. యాజకుడు ఎప్పుడు బలిపీఠం మీద బలి ఎప్పుడు అర్పిస్తుండాలి, ధూప వేదిక మీద ఎప్పుడు ధూపద్రవ్యం వేయవలసిన బాధ్యత యాజకుడిది. ఆ బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. నాతో పాటు సహకారులుగా ఉంటే మీకు ధన్యత, దేవునికి స్తోత్రం. లేదంటే మాకు చాలా బిజీ ఉంది, మాకు బోల్డెన్ కార్యాలు ఉన్నాయంటే దేవుడు కృప, దేవుని స్తోత్రం. నేను ఒకటి నేర్చుకున్నాను, ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదు. నా భక్తి, నా విశ్వాసము నేను జీవిస్తూ నా కుటుంబంలో వారిని జీవింపజేసి నా మాట విన్నవారు ఎవరంటే చెప్పడం, వాక్యం మాత్రం ఖచ్చితంగా చెప్పడం. చాలా సువార్త వాక్యం ప్రకటించాలంటే బోల్డ్ సాధనాలు వచ్చినాయి. లైవ్లో ఫేస్బుక్ ద్వారా కానీ, లేక అంతకంటే దేవుడు ఇంకా అనేకమైన సాంకేతిక సంబంధమైన టెక్నాలజీ వచ్చింది. వాక్యం చెప్పాలని తృష్ణ, దాహం, దేవుడు తప్పక నాకు దాహాన్ని దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే సువార్త ప్రకటించాలనే భారం, కొంతమందిని ప్రభువులో నడిపించాలనే భారం, సత్యమును ప్రకటించాలనే భారం. దేవుడు ఏ లోటు చేయడు. దేవుడు ఎలియాను పోషించిన దేవుడు తప్పకుండా ఈ పరిచర్ను దేవుడు పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదని కాలశంలో దేవుడిచ్చిన ప్రతి ఆలోచన కూడా నెరవేర్చే దేవుడట. చూడండి, యెషయా గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి. మన పట్ల దేవుడు ఆలోచన నెరవేర్చే దేవుడు. అర్థమవుతుందా? మన పట్ల దేవుని ఆలోచనలను నెరవేర్చే దేవుడండి. వాగ్దానము చేయవాడు నమ్మదగిన వాడండి. అందుకే హృదయ శుద్ధీకరణ మనం చేసే ప్రార్థన ఏంటో, ప్రభా నా పట్ల నీ ఆలోచన, ప్రభా నేను అలాగనుకున్నాను జరిగిపోరు, ప్రభా నీ ఆలోచన నీ చిత్తము నా పట్ల నెరవేర్చిన ఆయన. అది మన ప్రార్థన ఎలాగుంటాయంటే, నేను ఇలాగ అనుకున్నాను అయిపోనుగాక. నేను ఇలా వెళ్ళాలనుకున్నాను, నాకు నువ్వు తోడేయుండు, నాకంటే ముందుగా నువ్వు వెళ్ళిపో. అర్థమవుతుంది? నాకంటే
దేవుడు ఆలోచనకు లోబడకుండా తన ఆలోచన ప్రకారంగా వెళ్ళాడు బిలాము. దేని చూసి? బాలాకు రాజు ట్రిప్పుకి బహుమానం పెంచుతున్నాడండి. ఆ దేవుడి చిత్తానుసారికే వ్యతిరేకమైన పని మొట్టమొదటి దేవుడు చెప్పాడు. దేవుడు ఆలోచన, ఆయన ఆలోచన మనలా మార్చుకుంటూ పోడా? ఇంకో మాట చెప్పండి అన్నది లేదు దేవుడి దగ్గర. అలా కాదు అన్నది లేదండి. ఆయన ఉన్నవాడు, అనువాడు, వాగ్దానం చేయవాడు, నమ్మదగినవాడు. అందుకని ఇదే యెహోవా వాక్కు. నేను ఒకసారి మా అమ్మగారిని అడిగేవాడిని అండి ఇలా డౌట్లన్నీ. ఇదే యెహోవా వాక్కు అని ఎందుకు రాస్తున్నాడమ్మంటే అది ప్రవక్తల నోటంట దేవుడు ఆత్మచేత పలికించబడిన మాట. దేవుడు మాటకు తిరుగులేదబ్బాయి, అది తెలియపరచడానికి దేవుడు ఇదే యెహోవా వాక్కు, దీనికి నువ్వు లోపడవలసిందే. కానీ నీ మాట ప్రకారం ఇప్పుడు ఎలా ఉన్నారంటే మనకు అనుగుణంగా దేవుని మాటను మార్చేసుకుంటున్నామండి. మన నిబంధనలు ఎలాగ ఉంటున్నాయండి? మనకు అనుకూలంగా ఉంటే నిబంధన, కష్టంగా ఉంటే మనకు అనుకూలం లేకపోతే ఎంత గొప్ప నిబంధన జనులు మనం. అందుకే పాట పాడానండి, నిబంధన జనులు వచ్చారని. అబ్రహాము నీతికి వారసులు. నీకు అనుగుణంగా మార్చేసుకుంటే, ప్లేట్లు మార్చేస్తే అది దేవుడి ఆలోచన ఎలాగవుతుంది? అది నీ ఆలోచన అవుతుంది. మన ప్రాణం పోయినా, పీక కట్ అయిపోయినా సరే ఆది అపోస్తుల సంఘంలో ప్రాణాలు అర్పించారు సంఘం కొరకు, సహవాసం కొరకు. పౌలు గారు చూసి ఏం చేశాడండి? ఆశ్చర్యపోతున్నారు. పౌలు గారు చూసి ఎలాగ ఆశ్చర్యపోతున్నాడు? ఏంట్రా ఇలా ప్రాణాలు అర్పించేస్తున్నారు ఏంటి? అసలు ఏముంది యేసునామంలో? దేవుడు ఆలోచన ప్రతిదీ నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఇదే యెహోవా వాక్కు. నేను ఉన్నవాడును, అనువాడును. మోషే అడుగుతున్నాడు, ఏం పేరయ్యా? పేరు మర్చిపోయారండి దేవుడి పేరు. ఎన్ని సంవత్సరాలు? ఇశ్రాయేలు ప్రజలు గోషేను ప్రాంతానికి వలస వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో? బైబిల్ క్విజ్. యెరూషలేం తీసుకెళ్తానండి. నేను యెరూషలేం తీసుకెళ్ళను, పరలోకం తీసుకెళ్తాను. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 418 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 418 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారండి. ఈ 418 సంవత్సరాల్లో ఈ తరాలు ఏం మర్చిపోయారండి? యెహోవా మా పితరుల దేవుడు అన్న సంగతి జ్ఞాపకం ఉంది, కానీ దేవుడి పేరు మర్చిపోయారు. అంతలాగా దేవుణ్ణి మర్చిపోయి ఐగుప్తులో కలిసిపోయారండి. కొంతమంది క్రైస్తవులు, మా తాతగారు క్రైస్తవులు అనుకుంటండి, మా అమ్మమ్మ గుడిలోకి వెళ్ళేది అనుకుంటా, మా నాన్నగారు అప్పుడప్పుడు వెళ్ళేవారు అనుకోండి. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడిని, ఏమన్నా పట్టుకుంటాడు నీ పిల్లక. ఎందుకంటే మనం దాసికాడిలోకి వచ్చేస్తాం. చెప్ప చేతికి వచ్చేసిన తర్వాత అప్పుడు జ్ఞాపకం అవుతాడు, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త. ఈ విధంగా మోషే దగ్గరికి వచ్చేదాడు కల్లా మండు చనుపదలో మోషే మాట్లాడుతుంటే ఎవరెవరు నువ్వు అంటున్నాడండి. నేను నీ పితరుల దేవుడను, ఆలోచనకర్తను. నీ పేరేంటి? ఉన్నవాడును, అనువాడును. నీవు భూమి పుట్టక ముందు నుంచి ఉన్నవాడును. నువ్వు భయపడకు. నీ ఆలోచన చేత ఏమైపోయావు? మోషే గారు ఆలోచన చేత ఇశ్రాయేలు ప్రజల్ని ఏదో ఉద్ధరించేద్దాం అనుకున్నాడండి.
హెబ్రీడ్ అని తెలియగానే ఉడుకు రక్తం కదా, యవనస్తులకు ఆలోచించండి, ఉడుకు రక్తం. ఈ ఉడుకు రక్తం ఎలా ఉంటుందంటే వీళ్ళు 4 తల్లిని తినేస్తారు, 4 తల్లిని కొడేస్తారు. అదే కొంచెం ఆలోచన పరుడు కొంచెం రాజకీయంగా ఆలోచించాడు, చాలా మంచిగా ఆలోచించి ఆడిని ఎలా కొట్టాలా, ఎందుకంటే ఉడుకు రక్తం కాదు. ఎప్పుడైతే సరిగ్గా ఎక్కడ మెల్లి తిట్టాలో అక్కడ మెల్లి తిట్టే కల్లా ఆ శత్రువు వీడి కాలు ఎట్టేసుకుంటాడండి. అయ్యా మీరే నాయన శరణ్యం నాయన. దేవుడు కూడా ఎటువంటి తెలుసా, మన మీదకు ఒకసారి ఏంటండి బలవంతులైన వారు ఇలా లేచి మనల్ని ఏదో ఇబ్బంది మాపడు మనం ఏం చేయాలండి, కాముగా ఉండాలి. ఎవరు కప్పు చెప్పాలి తెలుసా, ఆలోచనకర్త అయిన దేవుడు కప్పు చెప్పాలి. నాయన ఇదిగో ఈ శత్రువు విర్రవీగుతున్నాడు, ఇదిగో ఈ శత్రువు విర్రవీగుతుంది, ఇదిగో నా మీదకు వస్తున్నారు, ఇదిగో నన్ను హేళన చేస్తున్నారు, నన్ను నిందిస్తున్నారు, నేను భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నారు. ఒక్కసారి నాయన, ఒక్కసారి నీ ఆలోచన ప్రకారంగా ఒక్కసారి నీకే ఆలోచిస్తున్నానండి. దేవుడు యుద్ధం యెహోవాదే నాయన, నువ్వు అలాగుండు. వాడిని ఏ విధంగా కొట్టాలో వెళ్ళు, చేశాను కదా ప్రార్థన, అలాగే ఎలా టైం నుంచి అర్థమవుతుందా? శత్రువుని ఎలా కొట్టాలో తెలుసండి, దేవుడు తెలుసండి. మన ఆలోచన చొప్పున, నేను ఎప్పుడు కూడా నా ఆలోచన చొప్పున కాదు, మన మీద లెగుస్తుంటే సాతానుగా లెగుతుంటాడు. అబ్బో, ఎందుకంటే దేవుడు ఆలోచన చొప్పున వెళ్ళి మనం దినదినం ఒక్కొక్క పెట్టు ఎదుగుతున్నప్పుడు మనల్ని చూసి టపటపట పళ్ళు కొరికేస్తుంటాడండి. మనం మంచి బట్టలు వేసుకొని తిరిగితే చాలండి, మనం కొంచెం మంచి తిండి తింటే చాలండి, మనం నవ్వుతే చాలండి. ఇంకో మాట చెప్పనా, శత్రువు కొరకు మనం ఆలోచించం, కానీ మన కొరకు ఎప్పుడు అదే ఆలోచన. ఇంకో మాట చెప్పనా, పడుకున్నా మనమే కళ్ళలోకి వస్తుంటాం. నిద్రట్టదు. అందుకని నీ శత్రువు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరుస్తాను. మనం తింటుంటాడు కుళ్ళుకు లేడాలి. మనం మన ఆలోచన చెప్పినట్టండి, ఆలోచనకర్తని దేవుడికి అప్పగించాం, అసలు వాళ్ళ కొరకు మనం ఆలోచించాం. నిజంగా వాళ్ళకి మీద మనకు విరోధ భావం కూడా ఏమి ఉండదు. దావీదుకి ఏమైనా ఉందా? దావీదు పక్షాన ఆలోచించేవాడు దేవుడు. అందుకే యుద్ధం యెహోవాదే. వారిని ఇంకా మనం దీవించాలని ప్రార్థన చేయాలి. వారి నెత్తి మీద నిప్పులు కుంపట పెట్టినట్టంట. అర్థమవుతుంది దాని కాలశంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా. మరి మోషే తన ఆలోచన ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలను ఏదో న్యాయం చేద్దామనుకొని ఒక హెబ్రీని ఐగుప్తుడు కొడుతుంటే హీరోలాగా వెళ్ళి ఆడిని చంపేశాడు, ఎవరో చూడకుండా కప్పెట్టేశాడు. అర్థార్థం మళ్ళీ హెబ్రీలు కొట్టుకుంటున్నారండి. ఎందుకురా మీరు మీలో కొట్టుకుంటున్నారు అన్నాడండి. నువ్వు మన ఐగుప్తుని మీ ఓడిని చంపేశావు, అలా నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అన్నాడు. అమ్మో, నా ఆలోచన ఇశ్రాయేల్ ప్రజలకు ఏదో చేద్దామనుకొని, ఇశ్రాయేల్ ప్రజలను రక్షిద్దాం అనుకొని ఇతను నేను రక్షించుకోవడానికి పారిపోయాడు. 40 సంవత్సరాలు చూసారా? ఏదో ఉద్ధరించేద్దాం అనుకొని ఇతనికే ఉద్ధరింపు లేక పారిపోవలసిన పరిస్థితి వచ్చినాడు. దేవుడు ఎప్పుడైతే ఆలోచన నడిపించాడు, వెళ్ళు మరలాను వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను. పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. ధైర్యంగా వెళ్ళని పంపించాడు. మన ఆదివారం మీకు చెప్పాను, దేవుడు తోడై ఉన్న దేవుడు. అర్థమవుతుందండి? దేవుడు ఆలోచన ప్రతిదీ నెరవేర్చే దేవుడు. దేవుడు ఆలోచన ఇచ్చాడా, నెరవేరుస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు ఆలోచన ఎప్పుడైతే నడిచామో మనకి విజయమే. ఇక మూడవ విషయం చూద్దాం. చూడండి, దేవుడు ఆలోచనలంట సదాకాలము ఉంటాయట. ఉమ్ముతాడు ఆలోచనలు కాదండి. పనుడు పందిరేస్తే పిచ్చిలు పడగొట్టేసినాయి.
దేవుడు మనకిచ్చింది ప్రతీది కూడా సదాకాలము దేవుని ఆలోచన చొప్పున మనము నడిచి, దేవుడు ఆలోచన చొప్పున మనం ప్రతి అడుగు మనం స్థిరపరుచుకుంటే దేవుడు మనకిచ్చిన ప్రతీది కూడా సదాకాలము నిలిచేది. అది దావీదు ఆలోచన ప్రతీది దేవుడిక ఆలోచనగా నడిచాడు కాబట్టి దావీదు సింహాసనం ఎప్పటికీ నిలిచింది. అర్థమవుతుందా? చూడండి, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనము. కీర్తన గ్రంథము యెహోవా ఆలోచన దేవునికి ఆలోచన సదాకాలము నిలుచును, సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. అర్థమవుతుందా తల్లి? సంకల్పం అంటే ఆలోచన నెరవేర్చుకునే సంకల్ప బలము. అడిగి సంకల్పం ఉంది కానీ ఆ సంకల్ప బలం లేదండి. అస్థిరుడు. స్థిరంగా నిలిచేవాడు కాదండి. ఆలోచన మాత్రం ఉంది, సంకల్పం మాత్రం ఉందండి. ఆలోచన ఉంది, ఆలోచన తగ్గ అమ్మా స్థిరత్వం లేదు. కానీ దేవుడు ఆలోచనలు సదాకాలము నిలిచేవి, ఆయన సంకల్పాలు తరతరములకు ఉండును. తల్లి, అందుకే దేవుడు సంకల్పాలు మన పట్ల నెరవేరాలి. తూతూ మంత్రంగా చేసేది కాదు దేవుడు సంకల్పం. ఆయన ఆలోచన ఇచ్చాడా? ఈ పెనుగుదురు గ్రామంలో దేవుడు పరిచర్యకు దేవుడు మా తల్లిదండ్రులు నడిపించినప్పుడు ఆయన సంకల్పం ప్రకారంగా, ఆయన ఆలోచన ప్రకారంగా శూన్యములో ఈ ప్రాంతానికి వచ్చారు. శూన్యంలోనండి. చాలామంది హేళన చేసేవారు, చాలామంది అపహాస్యము, వింత, వారు నోటుకు వచ్చినట్లుగా మాట్లాడేవారు కొంతమంది. కానీ దినకాల సమయంలో దేవుని సంకల్పము, ఈ గొప్ప పరిచర్య దేవుడి సంకల్పం ఉంది కాబట్టి దేవుని సంకల్పం చొప్పున నువ్వు దేవుడు ఆలోచన చొప్పున వెళ్ళినప్పుడు చాలామందిని హేళన చేస్తారు. దేవుడు ఆలోచన ప్రకారంగా నోవాహు ఓడ కట్టడానికి సిద్ధమయ్యాడు. మీకు అర్థమైన విషయం చెప్తున్నా. అర్థమవుతుందా? అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం. దేవుడు నోవాహును, ఎందుకంటే నోవాహు ఒక్కడే దేవుని దృష్టి యందు కృప పొందాడు. అది నోవాహు దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. ఎందుకు? నోవాహు సదాకాలము నిలవాలి. కృప పొందినోడు నశించిపోవడానికి వీల్లేదు. నోవాహు సంతతి నిలవాలి. వ్యర్థమైన ఆలోచన చొప్పున వెళ్ళిన వారికి నశించిపోతున్నారు. నోవాహు వారి వల్ల అవ్వడానికి వీల్లేదు. ఎందుకు దేవుడు ఆలోచన రావాలంటే ప్రియులారా, నీవు సదాకాలము ఉండాలి. అందుకు దేవుడు ఆలోచనలు మనకు కావాలి. నోవాహు దేవుడు ఆలోచన చెప్పాడు, ఇదిగో నువ్వు స్థితిచారపు మాను తీసుకో, ఇదిగో ఒక ఓడను సిద్ధపాటు చేసుకో, దానికి ఇన్ని అరలు పెట్టు, దానికి ఒక వే పెట్టు, ఒక కిటికీ పెట్టు, దానికి ఒక గుమ్మం పెట్టు, ఇదిగో భూమి మీద ఉన్న ప్రతి పక్షి జంతువులని నీ వద్దకు నేను పంపుతాను. నోవాహు తిరగలేదు. ఓ పాస్టర్ గారు పాపం ఇలా ప్రసంగం చేసేస్తాడు. 120 సంవత్సరాలు ప్రయాసపడి కట్టి నోవాహు ఏం చేసాడంటే అండి, అడవిలో తిరిగాడట. అంటే ఊహతో చెప్పేసి ప్రసంగాలు పడి బైబిల్ సరిగ్గా చదవరేలో. ఒక డామాలా చెప్పేస్తాడు, అడవులు తిరిగాడు, కొండలు తిరిగాడు, మేకలను పట్టాడు, గొర్రెలను పట్టాడు. అక్కడ సరిగ్గా చదివితే నీ వాడ దగ్గరికి పంపుతాను, వచ్చిన వాటిని ఎక్కించాడు నోవాహు. దేవుడు ఆలోచన చొప్పునకి వెళ్తానండి. నువ్వు పొందవలసిందే ముందు హేళన ఉంటుంది, ఆలోచనకి వెళ్ళనివ్వరు. రోజు నోవాహు పని చేస్తుంటే అందరూ కూడా ఏం చేసేవారండి? హేళన. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడుస్తూ విత్తే వ్యవసాయకుడా. పాలు యాంగేశ్వర్ గారు ఒక మురికిపేటలో పరిచయం ప్రారంభించాడండి.
పేదవారు ధనవంతుల మధ్య కాదు, మురికిపేట అంటే పందులు, కుళ్ళు కాలువ, చాలా భయంకరమైన ప్రాంతంలో తను చాలా పేదవారు, వీధులు శుభ్రం చేసేవారండి. ఎవరండి ఆయన విశ్వాసులు? ఎవరండి? వీధులు శుభ్రం చేసేవారి దగ్గర ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఆవిడ చాలామంది ఇతన్ని చూసి చాలా హేళన చేసేవారట. మరి దినకాలశంలో ప్రియులారా, మరి ఈరోజు అతను ప్రపంచానికే చాలా గొప్ప దైవజనుడు. అతని ప్రార్థన విజయం ఏంటో తెలుసండి? ఎప్పుడు కూడా ఒక ధూపవేదిక వలె ఒక ప్రార్థన కొన్ని 1000 మంది 3000 మంది తక్కువ కాకుండా ప్రార్థన చేస్తుంటారట. ఈ క్రైస్తవ సహోదరుల ప్రార్థనలోనే మనకు విజయం ఉంది. దేవుని ఆలోచన మనకు ప్రార్థనలోనే దేవుడు తెలియపరుస్తాడండి. నా కుమారుడు ఎలాగ చేయి, నా కుమారుడు ఎలాగ చేయి. మరి నా జీవితంలో ప్రియులారా, అనేకమైన ఆలోచనలు ప్రార్థనలోనే ఏకాంతంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడే, ఈ ధూపవేదిక ప్రార్థన కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడే దేవుడు దాన్ని నాకు వివరించాడండి. ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి. ఎందుకంటే దినకాలశంలో నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఉన్నావో, దేవుడు ఆలోచన నీ భవిష్యత్తు కొరకు ఆలోచిస్తాడు. నీకు కావలసిన ప్రతిదీ నీ కాళ్ళు దగ్గరికి పంపిస్తాడు దేవుడు. నువ్వు ఒకటే విశ్వాసము కర్తయ్యు దాన్ని కొనసాగించే ప్రభువైన యేసు వైపు చూచుచు నువ్వు ముందుకు కొనసాగాలి. దేవుడు ఆలోచనే నెరవేర్చ. నీ సొంత ఆలోచన మళ్ళీ తింగర ఆలోచన తేకూడదండి. కొంతమంది దేవుడు ఆలోచనే అని చెప్పాడండి. దేవుడు ఆలోచన ఏం చెప్పాడు? అమాలేకుల దగ్గరికి వెళ్ళి, అబ్బాయి వారిని నీకు అప్పగిస్తాను, మొక్కలుగా నరికి ఎవరైనా దయచరచకంటే, వీడు మళ్ళీ ఎవరి ఆలోచనలకు వెళ్ళాడు? సౌలు మనుషుల ఆలోచనలు. దేవుడు ఆలోచనకి వెళ్తే దావీదు వంశంకి అసలు అవకాశం లేదు. సౌలు కుటుంబాన్ని స్థిరపరచనండి. ఎందుకంటే దేవుడు ఆలోచన ప్రకారం నడిచిన వారు సదాకాలము నిలిపే దేవుడు. చూడండి మరొక మాట, సామెతలు 9వ అధ్యాయం 21వ వచనము. సామెతల గ్రంథము 9:21, 19 చదువు, 19:21 చదవండి, క్షమించండి. 19:21. నరుని హృదయములో ఆలోచన అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అర్థమవుతుందా తల్లి? నరుని యొక్క ఆలోచనలు, నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుడుతున్నాయి. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. స్థిరముగా సదాకాలం నిలిచేది ఎవరు? దేవుడు ఆలోచన. వీడు యుద్ధంకి వెళ్ళి దేవుడు విజయం ఇస్తాడు. వీడికి ఒక ఆలోచన వచ్చిందండి. రాజును అగగును తన భార్యను పిల్లల్ని ప్రాణంతో పట్టుకుంటే నాకు ఇంకా పేరు వచ్చేది. కొంతమంది దేవుడు ఆలోచనలో కొంత దూరం బాగానే వెళ్తావు, వెళ్ళిన తర్వాత ఏం మిక్స్ చేస్తావు? సొంత జ్ఞానం, తింగర జ్ఞానం. ఎవరు ఆలోచనలకు వెళ్ళాడు? ఏమంటున్నాడు? సమూయేలు దగ్గరికి వచ్చాడు కల్లా దారిలో చెప్పాడు సమూయేలుతో దేవుడు, వాడు నా ఆలోచన ప్రకారంగా వెళ్ళలే, వాడు దోపుడికి ఎగబడ్డాడు, ధనాపేక్ష పరుడయ్యాడు, సంపదకి ఎగబడ్డాడు, శపితమైన దాన్ని తెచ్చుకున్నాడు. నువ్వు అనుకుంటావు సంపద ఎగబడి ఏదో కలిసి వచ్చేస్తుంది కదా అనుకో, దేవుడు శాపం తెచ్చుకుంటున్నావు, దరిద్రం. దేవుడు ఉపదేశానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు, దేవుని బోధకి వ్యతిరేకంగా వెళ్తున్నావు. ఏం తెచ్చు? ధనం అనుకుంటున్నావు. ధనం కాదమ్మా, దరిద్రం తెచ్చుకుంటున్నావు. ఇది మొదలుకొని నేను చెప్పడం మాత్రం చెప్తాను ప్రతి ఒక్కరికి మొహమాట లేకుండా, ఈ మార్గం సరైనది కదా, మీది మన ఉపదేశం కాదు, ఇది అపోస్తుల బోధకు సంబంధించింది కాదు, ఇలా చేయడం మనకు తగదు. వాళ్ళు డిసైడ్ అయిపోయి వచ్చేస్తారండి. ఇలా చెయ్యొచ్చంటారండి, అలో అలాగే వెళ్ళొచ్చు అంటారు. అమ్మ వింటున్నావు కదా బోధ,
మరి నేను చెప్పేది ఏంటంటే ఇది ఉపదేశానికి తగింది కాదు. నువ్వు డిసైడ్ అయిపోయినప్పుడు నేను చెప్తే ఏం మారుతావండి? బ్రహ్మదేవుడు దిగొచ్చినా మారో. ఎందుకంటే సాతానుగా నీ నెత్తి మీద ఎక్కి నీ ఆలోచనలోకి వచ్చి నీ కళ్ళుని ఏం చేసాడంటే గుడ్డత్వం కలిగించేసాడండి. ఎందుకంటే మనం అంతా మన సొంత ఆలోచనకి వెళ్ళాడు. ఎవరో సౌలు ఏ మాటలకు వెళ్ళాడు? జనులు మాటలకు. వచ్చారా, రెడీ అయిపోయాడండి. ఎట్టడే బలర్పించడం రెడీ అయిపోయాడు. సమయాలు రావడం ఆలస్యమైన కల్లా వచ్చాడు పాస్టర్. కొంతమంది చాలా చక్కగా నటించేస్తుండే పాస్టర్ గారు దగ్గర. వీళ్ళు చేయవలసినవన్నీ చేసేస్తుండే మా దగ్గర చక్కన. అయ్యో అయ్యో నా స్కూల్లోనే అర్థమైపోద్దండి. మనం ఎలా పని పెద్ద లెక్కలేదండి అక్కడ. ఎలాగంటాడంటే సచిన్ చెప్తుంది దైవజనుడు, ఎందుకంటే సాతాను నెత్తి మీద ఉన్నప్పుడు అలాగ ఉంటుందండి. ఎందుకంటే నువ్వు దేవుడి ఆలోచనే నువ్వేవో, ఇంకా దైవజనుడు ఎంత నీకు. అందుకే నేను ఒక సూత్రం పాటిస్తాను. నా సేవా అనుభవంలో నాకు నేర్చుకుని కొన్ని అనుభవాన్ని బట్టి నేను చూసిన 26 సంవత్సరాల సేవా అనుభవంలో ఏంటంటే అనువు కాని చోట అదుకులము మనం అనుకోకూడదు. మనం దగ్గర దేవుడే విసర్జించేస్తాడు, మనం ఎంతండి? ఇంకా వాళ్ళతో మనం వాదించిన లేనిపోయిన ఏంటండి వాదన మనకెందుకండి? నా భక్తిని నేను కాపాడుకోవాలి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి. మరి నా హృదయం మళ్ళీ పరిశుద్ధత చెడిపోద్ది. నువ్వు ఎలాగ నీ సొంత ఆలోచనకి వెళ్ళిపోతున్నావు. దేవుడే ఉమ్మేశాడు నిన్ను. సౌలా ఊసేసాడు, నిన్ను విసర్జించేసాడు. నేను చెప్పిన స్థితిలో లేవు. చాలా చక్కగా యాక్ట్ చేసేస్తున్నాడండి, చాలా చక్కగా. మూర్తి సున్నుని తినేసింది, మూర్తి చేసుకున్నాడు. ఈగలు వాళ్ళని ఈగలు వదిలినయా జుమ్ అని ఈగలు వాళ్తున్నాయి. ఏమే సున్నుడితో ఈగల కాలం తినేసి మూర్తుడు చేసుకుంది అనుకుంది. అమ్మ వచ్చాడు కల్లా మూర్తి ఎలాగెట్టిందండి, మూర్తి నిండా ఈగలే. నీ బతుకు చెప్పేద్దా నువ్వు చేసిన దురాలోచనలన్నీ. వివేచన శక్తిని కలిగి ఉన్న ప్రతి ఒక్కరు గ్రహిస్తారు. అది వచ్చిందండి, గ్రహించేస్తా. సొమ్మెలు అంటున్నాడు ఆ గిట్టల సబ్జెక్ట్. అయ్యా ఆ గిట్టల సబ్జెక్ట్, ఆ యొక్క గుర్రాలు, ఆ గాడిదలు, రంకెలు ఏంటి మర్చిపోయాను. ఈ జనుల ఆలోచన ప్రకారంగా నాది కాదండి, చిచ్చి నేనంతా దేవుడేనండి, దేవుడి ఆలోచనండి. మా తమ్ముడిని నాడు చూశారండి, మా చెల్లిని నాడు చూశారండి, వాళ్ళ ఆలోచన అండి. ఇంకా మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇంచబట్టమని వీడు ఆపేసేసాడు. నా తొల్లే చాలా చక్క లౌకిక జ్ఞానం దేవుడిని నేర్చుకుని. నీకు ఆత్మ కలిగించు జ్ఞానం కాదు ఇది, లౌకికాత్మ కలిగించు జ్ఞానం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లౌకిక ఆత్మ కొరకు వెళ్ళామంటే మళ్ళీ గంట వెళ్ళిపోద్దండి. దేవుడి చిత్తం మీద చెప్పుకుందాం ఒకసారి. లౌకికం అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడేస్తున్నాం అంతే, ఎక్కడికక్కడ ప్లేట్లు మార్చేస్తున్నాం అంతే. అదే కానీ నీ జీవితానికి శాపంగా మిగులుతుంది. మాటలతో సరిపెట్టేస్తావు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఇటువంటి వారు కాదండి. లౌకికంగా చేస్తున్నావు. కొంతమంది లౌకికాత్మ వస్తుందండి. అబ్బా వెనకాల రాజకీయం అని, నీ వెనకాల రాజకీయం అంతా తెలియదా దేవుడికి? అదే కదా నీ జీవితానికి శాపంగా మారుతుంది, అదే కదా నీ బిడ్డలకు శాపంగా మారుతుంది, అదే కదా నువ్వు సదాకాలం ఉండే నిన్ను పతనం వైపు నడిపిస్తుంది. అయిపోయింది స్టోరీ. దీవెన కటిఫ్ అయిపోయిందండి. అంతకంతకు ఎదగవలసిన నీవు అంతే గొర్రెకు బెత్తడి తోక తెగ ఊపేస్తుందండి ధ్యానం తోక. అదే
సంవత్సరాలు గడిచే కొలది ఆత్మీయంగాను శారీరకంగా కూడా నీ తర్వాత నీ పిల్లలు అర్థమవుతుందా? గొర్రెకు బెచ్చడు తోక వ్యవహారం కాదు దేవుడి దీవెన. దావీదు అంతకు వర్ధిల్లెను, అంతకంతకు వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, శారీరకంగా వర్ధిల్లాలి. నీ కుటుంబము సదాకాలము దేవుని ఆలోచన నడిచేది. దేవుడు నీకు ఇచ్చేది ప్రతి స్థిరమైనది. ఊడిపోయే ముక్కు కాదని తుమ్ముతూడిపోయే ముక్కు కాదు దేవుడు మనకిచ్చేది. స్థిరమైన బండ మీద నువ్వు కట్టబడ్డావు. ఆది అపోస్తలుల ఉపదేశం మీద కట్టబడ్డావు. దేవుని ఆలోచన చెప్పు నువ్వు వెళ్తే ఆశపడుతున్నాడు కదా. ఏమంటున్నాడండి? తర్వాత మహిమలో కూడా నాకు స్థానం ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ క్రైస్తవ సహోదరుల ఏ ఆలోచనకి వెళ్ళాడు? వ్యర్థమైన ఆలోచన. దాని కొరకు ఒకసారి నేను ఇప్పుడు దేవుడు ఆలోచన ప్రకారం దేవుడు ఆలోచించేటువంటి 3, 1 అమ్మా శక్తి కలిగినవి, 2వది నెరవేర్చబడే ఆలోచనలు, సదాకాలము నిలిచే ఆలోచనలు. అర్థమవుతుందండి? ఈ దేవుని ఆలోచన కాకుండా సౌలు గారు వెళ్ళినట్లుగా ఏ ఆలోచనకి వెళ్తున్నావా తెలుసా? ఇప్పుడు చూడండి, మనుష్యుల ఆలోచనలు చూడండి ఒకసారి. మనుషుల ఆలోచనలు మొట్టమొదటిగా వ్యర్థమైన ఆలోచనలు. 1 రాజులు 12:8. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనలను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేసెను. చదవండి పైన. దావీదు మనవడు సొలొమోను కుమారుడు. ఎవరెత్తన పేరు? రెహబామునకు పట్టాభి. రెహబాము. అర్థమవుతుందా? సరిగ్గా చదువు అక్కడ పైన. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలు అందరూ షేకెమునకు రాగా రెహబాము షేకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యెరోబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యెరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను. జనులు అతని పిలవనంపగా యెరోబామును ఇశ్రాయేలు సమాజం అంతయును వచ్చి రెహబాముతో నీకిలాగు మనవి చేసిరి. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయారు. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగగా వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురు అనిరి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి యవనులు తొట్టులుతారండి. కొంతమంది కాలశంలో దైవజనుడితో ఆలోచించరు. అనుభవజులతో విశ్వాసులతోనూ ఆత్మ సంబంధాలతో ఆలోచించరండి. చర్చిలో అప్పుడే రక్షించబడిన, కొత్తగా రక్షించబడిన, వ్యసనాలతో ఉన్న వీడు చర్చికి వస్తుంటాడు, వ్యభిచారం చేస్తుంటాడు, చర్చికి వస్తున్నాడు, తాగుతుంటాడు, చర్చికి వస్తున్నాడు, పనికి మాల యాసలేస్తుంటాడు. వాళ్ళతో దోస్తండి. ఆత్మీయులతో సహవాసం ఉండదు. దేవునితో ఆలోచించరు. అవిశ్వాసులతో జోడుగా ఉంటారండి.
యవనస్తుల చేత పెద్దల ఆలోచన చెప్పారండి. అయ్యా నీ తండ్రి కొంచెం వారికి పనులనే కాడిని పెంచాడు, వారు కొంచెం ఆదరిస్తే నీ దగ్గర ఉంటారయ్యా. మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం. దావీదు వలె, నీ తాతగారిని దావీదు వలె కొంచెం జ్ఞానంగా ఉండు అని పెద్దలు చెప్పారండి. విన్నాడా? త్రాగుబోతులు, తిరుగుబోతులైన అవిశ్వాసులకు ఆలోచనలు ఉన్న 10 గోత్రాలు ఊడిపోయినాయి. 12 గోత్రాలు, ఎన్ని గోత్రాలు ఊడిపోయినాయి? అదన్న దావీదుకి ఇచ్చిన వాగ్దానం బట్టి దేవుడు యోధా, బెన్యామీను గోత్రాలు మాత్రము రెహబాముకు దేవుడు ఇచ్చాడండి. ఉన్న ఆశీర్వాదాలు పాడు చేసుకుంటున్నావు జాగ్రత్త. ఏ ఆలోచనలకు వెళ్ళి? మనుష్యుల ఆలోచనలు, అవిశ్వాసులతో ఆలోచిస్తున్నావు. ఇక రెండవ చూడండి, రెండవ వచనం కూడా చదువుదాం. కీర్తన 94:11. కీర్తన 94:11. కీర్తన 94:11. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. దేవుడు తెలుసమ్మా ఆ వ్యర్థమైన ఆలోచనలు. ఆలోచనకర్త అయిన దేవుని విడిచిపెట్టేసి, ఆలోచన కేంద్రమైన సన్నిధిని విడిచిపెట్టేసి, ఆలోచనకర్తలైన ఆలోచన అనుభవించిన ఆత్మ సంబంధాలను విడిచిపెట్టేసి మనుషుల ఆలోచనకి వెళ్తున్నావే. అవిశ్వాసాల ఆలోచనకి వెళ్తున్నావే. ఉన్నది ఓడగొట్టుకోవడానికే కదా. దేవుడు కృపను పాడు చేసుకుంటున్నావు కూడా చేతిలో, దీవెన పాడు చేసుకుంటున్నావు కదా. అర్థమవుతుంది. దాని కాలశంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, మనుషుల ఆలోచనలు వ్యర్థములు. సామెతల గ్రంథము 20:5 కూడా చదవండి. సామెతల గ్రంథం 20:5 నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. అర్థమవుతుందా? ఎలాంటిదండి? లోతు నీళ్ల వంటిది. గోతులో పడేస్తుంది. జాగ్రత్త. గోతులో తోసేసే ఆలోచనలే. నాకు చాలామంది ఆలోచన, ఇలా చేసుకుంటే అలా చేసుకుంటే అలా చేసుకుంటే. దేవుడు పూర్వకంగా నాకు ఇచ్చింది అది స్థిరమైంది అంతే. ఈ తింగరాల లెసలు నాకు అక్కర్లేదు. ఈ తింగరాశన ఎలాగ ఉంటాయంటే ఉన్నాయి పాడు చేయడానికండి. ఉన్నది అమ్మేసుకోవడానికి. ఎందుకంటే నిన్ను గొయ్యిలో దోసేయడానికండి. దేవుడు ఆలోచన నిన్ను స్థిరపరచడానికి. దేవుడు ఆలోచన చొప్పున మనం నడవాలి. అర్థమవుతుంది. దాని కాలశంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, ఈ నరుల ఆలోచన శలంగా తిని చేతులు కడిగేసుకోవడం. దేవుడు ఆలోచన స్థిరమైన ఆలోచన. అప్పుడు నీకు అనిపించవచ్చు, బాధ అనిపించవచ్చు, కానీ అప్పుడు కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ అప్పుడు కొంచెం హేళన అనిపించవచ్చు, కానీ తుదకు మహాభివృద్ధి. నీ జీవితాన్ని చూసి అసూయపడేలా దేవుడు నేను దీవిస్తాడు. దేవుడు ఆలోచనకు వస్తాడు. అందుకే మనుషుల ఆలోచన 2 చేతులు జోడించి చెప్తున్నా మీ అందరికీ ప్రియులారా, మనుషుల ఆలోచనకి వెళ్ళకండి. నీకు ఆలోచన కేంద్రం ఇచ్చాడు. జమిసేటి దగ్గర కూర్చొని ఆలోచించుకో. సమాసగా ఇలా తిప్పి చూడండి, నానబెట్టిన సుట్ట కాల్చి పొగొదుస్తా. ఆ ఆలోచనలకు వెళ్ళక. అది నేను గూతులో పడేసి ఆలోచన. దేవుడి ఆలోచనకు రా. దేవుడు నీకు న్యాయకర్త. నీతి, న్యాయము ఆయన సింహాసనానికి ఆధారాలు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఎప్పుడు అన్యాయం చేయడు. నీకు న్యాయముగా ఆలోచించేవాడు. అర్థమవుతుందా? ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, సామెతలు 10:20 కూడా చూడండి. సామెతలు 10:20 కూడా చూడండి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. అర్థమవుతుందా తల్లి? కొంచెం ఆత్మ సంబంధాలు దేవుడు ఆలోచన రా ముందు.
తర్వాత ఆత్మ సంబంధం ఆలోచనకు రా, భక్తులు విశ్వాసులకు ఆలోచనకు రా. భక్తిహీనుల ఆలోచనకి వెళ్తావే, అది నీ జీవితాన్ని ముంచేస్తుంది. జాగ్రత్త. నీతిమంతులకు మాటలు ఒకసారి నీకు కొరగానిగా ఉన్నా నిన్ను స్థిరపరిచేయండి. అర్థమవుతుందా? ఇదని కాల్సిన ప్రియులారా, అసలు దేవుడు మనకి ఎలాగా దేవుని ఆలోచన ఇస్తాడో అర్థమవుతుందా? దేవుడు పిల్లమైన మనకి ఎలాగా దేవుడు ఆలోచన కేంద్రం ఏంటి? సన్నిధి. సన్నిధిలో ఆత్మీయులు, ఆత్మ అనుభవం కలిగిన వారు, దైవజనులు, భక్తులు, పరిశుద్ధులు, మన ఆలోచన కేంద్రం ఇది అవ్వాలండి. దీని అంతటికి ఆధారము దేవుని వాక్యం అవ్వాలి. దీని అంతటిని నడిపించేవాడు ఎవరో తెలుసండి? పరిశుద్ధాత్ముడు. ఎక్కడ పెట్టాడు? నీలోనే. నీ చెయ్యి పాపము చేయడానికి వెళ్లకుండా నిన్ను ఆపేది, వ్యర్థమైన ఆలోచనకు వెళ్లకుండా ఆపేది. చూడండి కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయింది కాబట్టి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము చదువుదాం. యెషయా గ్రంథము 11:2. యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను దేవుని ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ అభిషేకము చేత మనము దేవుని సన్నిధిలో నింపబడ్డామో, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉంటాడండి. అది పరిశుద్ధాత్మను ఆత్మ సంబంధ సహవాసానికి నడుపుతాడండి. దేవుని ఆలోచన మనలో స్థిరపరుస్తాడండి. దేవుడు ఆలోచన నెరవేర్చే విధంగా మనం చెయ్యి పట్టుకొని నడుపుతాడండి. అర్థమవుతుందా? మరొక మాట చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట కూడా మనం చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 2:10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అవుతుందా తల్లి? అన్యజనులకి జ్ఞానం లేదు, వివేచన లేదు. జ్ఞానాత్మ, వివేచనాత్మ ముందుగానే అంచనా వేస్తుందండి. మనం వేసే ప్రతి అడుగు జారుడు స్థలంలో వేయం, కాలు జారు చోట వేయమండి. మనం వేసే ప్రతి అడుగు స్థిరపరిచేది. నేను భక్తిలో స్థిరపరుస్తుంది, శారీరకంగా స్థిరపరుస్తుంది. అందుకే భక్తిలో ఎవరైతే స్థిరపరచబడ్డారో ఈ భూమి మీద కూడా వారు లొసుకైన జీవితాన్ని గడపరు. సమయాసనం ఉన్నప్పుడు అనవలసిన పని ఉండదండి. ఖచ్చితంగా చెప్తాం. అవును, ఎస్, యథార్థంగా ఉంటాం. చాలా వరకు యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. 16 అబద్ధాలు ఆడాల్సిన పని మనకెందుకండి? అబద్ధాలు కోరుగా మోసగాడుగా పట్టవలసిన బతుకు మనకెందుకు? ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే మనకు ఆలోచన చెప్పేవాడు, మనం వేసే ప్రతి అడుగు స్థిరపరిచే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వాటిని దేవుడు మనకి ఏం చేస్తున్నాడండి? ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కాని మనుషుల్లో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరి ఎవనికి తెలియవు. దేవుని సంగతులు దేవుడు ఆత్మచేతను నింపడినప్పుడు దేవుడు మనల్ని స్థిరపరచడం. కొంతమంది లౌకికాత్మ నేర్పు మాటలు,
దేవుడి చిత్తంతో సారి చెప్పుకుందాం. లౌకికం, ఇలాంటి లౌకికం వాళ్ళు వారి బ్రతుకులు ఎప్పుడూ స్థిరం కాదండి. మీ ఎంతమంది చూశాను నేను. నువ్వు యాక్ట్ చేసేస్తావు ఎక్కడికక్కడ, నీ నటనే, నీ వేషధారణే నీ జీవితానికి శాపంగా మారుతుంది. ఓ పక్షుల దగ్గరికి వెళ్ళి రెక్కలు చూపించిందంట, నేను పక్షినేనని. దీని బుర్ర చూపించిన జంతువుల దగ్గరికి వెళ్ళి. దీన్ని అంతా తిరకాసు బతికండి. దాని పేరు గబ్బిలం. ఇదంతా తిరగాసండి. దాన్ని పడుకోవడం కూడా దానికి ఎలా ఉంటుంది అంటే అండి, కిందకి బుర్ర కిందకి కాలు పై కట్టి పడుకుంటుంది. పగలంతా నిద్ర అవుతుంది, రాత్రులు తిరుగుతుంటుంది. ఇలాంటి ప్రార్థనలు పగలంతా పడుకుంటావు, రాత్రి నిద్ర అట్టదు. పగల ప్రార్థన పెడితే చక్కగా పగలంతా ప్రార్థనలో హాయిగా పడుకుంటామండి, రాత్రి నిద్ర అట్టదు, టీవీ నెట్టుకుని ఆలబెడతాం. తిరకాసి ప్రార్థనకు ఒప్పుకో. చదువుతున్నప్పుడు ఈ క్రైస్తవ సహోదరులారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవునికి స్తోత్రం. మరి దేవుడు అన్నిటినీ కూడా ఆయన ఆత్మచేత మనల్ని బయలుపరుస్తాడు. లౌకిక ఆత్మ దేవుడి చిత్తమైతే ఒక మారు మనం తెలుసుకుందాం. మనకు లౌకికాన్ని బట్టే చాలామంది నశించిపోతున్నారు. పరిశుద్ధాత్మ చేత లౌకికం నేర్చుకున్నాడు సౌలు. లౌకికం నేర్చుకున్నాడు కూడా మనుషుల మాటలను బట్టి. నలుగురు మనుషుల దగ్గరికి, నలుగురు మనుషుల ఆలోచనకి వెళ్ళావనుకోండి, నీకు లౌకికం వచ్చేద్ది. అదే దేవుడికి సాన్నిహిత్యంలో ఉన్నావనుకోండి, పరిశుద్ధుల సాన్నిహిత్యంలో ఉన్నావనుకోండి, దేవుడు ఆలోచన చొప్పున ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నీ జీవితంలో వాస్తవము తెలియపేస్తే దేవుడు, అంత అవాస్తవము మనుషులు. గుర్తునే ఇలా అంటారండి, నేను నీకు తోడుగా ఉంటాను. నిజంగా కష్టపడితే ఒక్కడు ఉండడు, చూసు దేవుడే నీకు ఆధారం అవుతాడు. నేను నష్టంలో నెట్టేసే వరకునండి యాక్ట్ చేస్తారు. నిజంగా నీ క్షేమాభివృద్ధి ప్రార్థించేవాడు దాసుడు, సంఘము సహవాసం. అది నిన్ను పాడు చేసే వరకు. ఢిల్లీలో చాలా నిద్రపుచ్చిందండి, మంచిగా తేనెలకు మాటలు, లోకము వేషనగా లోకము నన్నగా గుండు చేసేసింది. శక్తి అంతా పోయింది, బలమంతా పోయింది, కళ్ళు పీకిపోయి పడ్డాయి, బానిసత్వం మరలా వచ్చేసింది. తెగ ప్రయాస పడిపోతున్నాడు, తిరగ 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 తెగ తిరిగేస్తున్నాడు, గిర్రా 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 గిర్రా. దేవుడు ఆలోచన కాకుండా కొంతమంది తెగ కట్టబడిపోతుంటారు. ఎంత కట్టబడిపోతావో, ఎంత కష్టమో. ఆఖరికి కష్టపడిందని అనుభవించరు కొంతమంది. గడించేవాడు ఒకడైతే గుడించేవాడు ఒకడైతే గుణకారాలు చేసేస్తుంటాడు. ఆఖరికి మిగిలింది ఏంటండి, నువ్వన్నీ కూడికలు లెక్కలు చేస్తావు, వీడు గుణకారం. ఆఖరి మిగిలింది ఈ చెవులో 4 పువ్వులు, ఆ చెవులో 4 పువ్వులు, ఆఖరి మిగిలింది శాస్త్రం 0. అది కొడుకు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, ఎవరో అవ్వచ్చు. నువ్వు దేవుడి చిత్తం కాదని, దేవుడి ఆలోచన కాదని, నీ మనుషుల ఆలోచనకి, వ్యర్థమైన ఆలోచనకి వెళ్ళిపోయి పరిశుద్ధత వదిలేసావు, సహవాసం వదిలేసావు, ప్రార్థన వదిలేసావు. నీ కాలు దగ్గరికి వచ్చేస్తారు పాటలు. నీ కొరకు ప్రార్థించే దేవుడు అక్కర్లేదు. నీ ఇష్టానుసారం వెళ్ళచ్చు. ఈ వారం ఈ చర్చికి వెళ్తే వచ్చే వారం ఇంకో చర్చికి వెళ్ళచ్చు, ఆ చర్చికి ఇంకొకరు. చాలా ఎండాకాలం ఏసీ చర్చికి వెళ్తావు, నెలకు ఒక చర్చి, వారానికి ఒక చర్చికి వెళ్ళచ్చు. నువ్వు నీ ఇష్టం వచ్చిన ఆలోచన చెప్పుడుగా వెళ్తుంటావు. అర్థమవుతుంది వెనకాల క్రైస్తవ సహోదరుల పరిశుద్ధ ఆత్మ
లౌకికము ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో ప్రియులారా, లౌకికమే కదా, చాలా జాగ్రత్తగా నువ్వు అనుకుంటున్నావు, నేను చాలా చక్కగా మేనేజ్ చేస్తాను అనుకుంటున్నావు, కానీ దానికి కావాల్సిన నీ స్థిరత్వాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. జాగ్రత్త. దేవుడిచ్చిన ధన్యతను మనం పాడు చేసుకుంటున్నాం. ఆది అపోస్తలుల ఉపదేశంలో మనము నాటబడాలి. దేవుని ఆలోచన చేతన నడపబడినప్పుడే ప్రియులారా తర్వాత మహిమ నీకు ఉంది. అర్థమవుతుందండి? తర్వాత మహిమ మనకుంది. అక్కడగా 2 మాటలను చెప్పి కీర్తన 16:7 ఒకళ్ళు చదవండి. కీర్తన 16:7 చదవండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనము. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, యెహోవాను నేను స్తుతిస్తాను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. తల్లి స్తోత్రం. దేవుని ఆలోచనకి ఎప్పుడైతే వచ్చావో దేవుని స్తుతిస్తావు, నువ్వు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు. అది విన్న వాక్యం ఏమన్నా నిలుస్తుంది ఏంటండి? మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తున్నావా? మళ్ళా మనకి ఎప్పుడన్నా ఈ వాక్యాన్ని, అయ్యో దైవజనుడు చెప్పిన వాక్యాన్ని కొంతమంది తెగని రాసేసుకుంటుంటారు. కవిత్వాలు రాసినట్టు రాసేస్తుంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుతున్నావా తల్లి? దాని ఏమన్నా కుటుంబాలది ఏమన్నా వాక్యం జ్ఞాపం ప్రార్థన చేస్తున్నావా? దాని కొరకు ఏమైనా ఆలోచిస్తున్నావా? నీ జీవితంలో ఉన్న తప్పిదం ఏటో సరి చేసుకుంటున్నావా? నీ అంతరంగం నీకు ఎప్పుడైనా బోధించిందా? నీ అంతరంగం ఎప్పుడన్నా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని ఆలోచనకు రండి. అది స్థిరమైన ఆలోచన, శక్తిగల ఆలోచన, నెరవేర్చబడే ఆలోచన. దేవుడి ఆలోచనలు ఎప్పుడు కూడా వ్యర్థమైన ఆలోచన దేవుడు ఎప్పుడు ఇవ్వడం. ఇంకా చెప్పుకుపోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. దేవుడి ఆలోచన చెప్పండి అడిగిన ప్రతి భక్తుడిని కూడా దేవుడు ఆయన ఉన్నతమైన కృపలు, ఉన్నతమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో ఇవ్వడమే కాదు, అనంతమైన రాజ్యంలో కూడా దేవుడు వారిని నిలవబెట్టాడు. మనుషుల ఆలోచనలకు ఎప్పుడు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మనుషుల ఆలోచనకు వెళ్ళొద్దు, భక్తిహీనుల ఆలోచనకు వెళ్ళొద్దు. అలాగే లోక సంబంధమైన పనికిమాలిన వ్యర్థమైన నరుల ఆలోచనలు ఏమాత్రం మన హృదయంలో స్థానం ఇవ్వకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదాన్ని వివేచించి మనకి బోధించిన ప్రతి మాటను, ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు ఈరోజు చాలామంది ఈ ఆలోచనకు వెళ్ళే కదా మరి వారి జీవితంలో ఉన్న ఆ ధన్యతను పాడు చేసుకుంటున్నారు. ఈరోజు ఒక ఆత్మీయ తండ్రిగా, మరి ఒక ఆత్మీయ సహోదరుడిగా మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు ఆలోచనకు సంపూర్ణంగా లోబడండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మరి ఇదన కాలంలో ఇక్కడనే కాదు రాబోయే మహిమను కూడా దేవుడు ఇస్తాడు. మనకిచ్చే ప్రతి ఆశీర్వాదము అది శాశ్వతమైనది. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించునుగాక. మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారు కూడా మీరున్న స్థానంలో మోకరించండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ ఆలోచన చేత బిడ్డలు నడిపించి, ఆలోచనకర్త అయిన దేవా, నీ పరిశుద్ధ ఆత్మను మాకు ఆలోచనకర్తగా ఉంచి, నీ కృపకు పాత్రులుగా బిడ్డలను బలపరిచి, విన్న వాక్యం బిడ్డల హృదయాల్లో నూరింతలుగా ఫలింపచేయండి. నీవే బిడ్డలు నడిపించండి. రాబోయే ఆ ఉన్నతమైన మహిమలో ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని స్థిరపరిచి బలపరచమని యేసు పరిశుద్ధ నామని అడిగి వేడుకొనుచున్నామ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. మరి ఎవరన్నా